ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. కే దస్యవః సంతి కే దస్యవః సంతి కువాసనాఖ్యాః వాసనాఖ్యాః కః శోభతే కః శోభతే యః సదసి ప్రవిద్యః యః సదసి మాతేవ కా యా సుఖదా సువిద్యా విద్యా కిమేధతే దానవశాత్ సువిద్యా దానవశాత్ సువిద్యా దానవశాత్ కిమేధతే దానవశాత్ సువిద్యా కిమేధతే దానవశాత్ సువిద్యా. మళ్ళీ ప్రశ్నలు సమాధానాలు. ప్రశ్నోత్తరిలో ఈ శ్లోకాన్ని ఈరోజు మననం చేయాలి. ఏమంటున్నారు ఇవాళ? దస్యవః కే సంతి కొత్త పదంగా, మనకు పరిచయం లేని పదంగా ఉంది. దశవ్యు అని పదము దస్యవః అని వచ్చింది. అది అంటే ప్రసిద్ధార్థంగా శత్రువులు, దొంగలు అని అర్థం చెప్తున్నారు. దానికి తత్వార్థం మనం మననం చేద్దాం. దొంగలు, శత్రువులు ఎవరున్నారు? వెతికి రావాలా బయట అంటే అంత దూరం పోనక్కర్లేదంటారు శంకర్లు. లోపలికి తొంగి చూడు కనిపిస్తారంటారు. ఏమంటున్నారు? కువాసనాఖ్యాః, విషయవాసనలు, లోపల ఏవైతే జీవుడి లోపల పేరుకుపోయిన విషయవాసనలు ఉన్నాయో అవే శత్రువులట, దొంగలట. ఎక్కడ వెతకద్దు దొంగలు ఎవరున్నారు, దొంగలు వస్తారేమో అని తలుపులు వేసుకున్నా ఏం లాభం లేదు, లోపల ఉండే దోచుకుంటున్నాడు వాడు. కః శోభతే, ఎవడు ప్రకాశించును అంటే యః సదసి ప్రవిద్యః సహ శోభతే. సదసి అంటే సదస్సునందు. సదస్సునందు అంటే ఒక సమూహం, ఏర్పాటైన ఒక సమూహం ఏది ఉంటుందో సదస్సులు అంటారే, మనం సదస్సులు నిర్వహిస్తారు, అది సదస్సు. ఆ సదస్సునందు సువిద్య గలవాడు శోభతే, వాడు ప్రకాశిస్తాడట. ఎవరికి మంచి విద్య ఉంటుందో, స్పష్టమైన విద్య ఉంటుందో వాడు సదస్సులో ప్రకాశిస్తాడట. తర్వాత ఏమంటున్నారు? మాతా ఇవ కా. మాత అంటే తల్లి అన్న ఒక ప్రసిద్ధార్థం తీసుకొని తల్లి వలె ఏది తనకు ఆదరణ ఇచ్చేది అనుకోవాలి మనం అక్కడ ప్రసిద్ధార్థంగా. తల్లి వలె ఆదరణనిచ్చేది ఏది అంటే యా సుఖదా సువిద్యా సా మాతా ఇవ. ఏది సుఖమునిచ్చే సువిద్యయో అది మాత వంటిదట. అంటే తల్లిలాగా ఆదరించేది తన విద్యయే, తన స్పష్టమైన విద్య తనకు తల్లి వలె ఆదరణనిస్తుంది అని అర్థం. ఇది ప్రసిద్ధార్థం. దానవశాత్ కిం ఏధతే, దానం వలన ఏది వృద్ధి పొందుతుంది. ఏధతే అంటే ఏధ వృద్ధౌ ధాతు, వృద్ధి ఏది పొందుతుంది దానం చేయటం వలన అంటే మళ్ళీ సువిద్య అంటున్నారు. అంటే ప్రవిద్య, సువిద్య, సుఖద, సువిద్య అని ఇవాళంతా విద్య మీద చెప్తున్నారు శంకరాచార్యుల వారు. మొదటిగా ఈ ప్రశ్న ఎట్లా ఉంది? అదేమో దొంగ గురించి చెప్పింది, ఇదంతా విద్య గురించి చెప్తుంది. దాన్ని ఎట్లా తీసుకొచ్చారో మనం ఈరోజు అర్థం చేసుకుందాం. దస్యవః కే సంతి, దొంగలు ఎవరున్నారు? దొంగ అంటే లోకంలో మనందరికీ భయం. ఎందుకు? దోచుకొని పోతాడని. ఏం దోచుకుపోతాడు? మనం అనుకోబడేవి ఏవైతే మనం ఊహించుకుంటామో, ఇదన్నీ నావని ఊహించుకున్నవి ఏవి ఉంటాయో అవన్నీ దోచుకుపోతాడని భద్రంగా ఇళ్ళు కట్టుకొని, కిటికీలకు గ్రిల్స్ పెట్టుకొని, తలుపులన్నీ పకడ్బందుగా కట్టుదిట్టంగా పెట్టుకొని, తాళాలు గొళ్ళాలన్నీ పెట్టుకొని లోపల ఉంటాం. అంతేనా? ఇది మన భద్రత. ఎందుకు? నాదనే దానిని దోచుకోవటం మీద వాడికి అంత కష్టం ఉంటుంది అనమాట. నాదంటే దోచుకోకూడదు కదా, నాది నా దగ్గరే ఉండాలి. ఇంత యుక్తి ఉంటే చాలు మనిషికి.
చాలు చాలంట. లోకంలో ఎంత యుక్తి చూపించాడో, దొంగలు దోచుకోకుండా ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారో. ఇప్పుడు మనకిప్పుడు ఇది భౌతికంగా ఏర్పాట్లు. ఇంకా రకరకాల దొంగతనాలు ఉంటాయి. సైబర్ నేరగాళ్ళు ఉంటారు అని చెప్తుంటారు కదా, మనం ఫోన్ ఎత్తితే సైబర్ నేరగాళ్ళు ఉంటారు. వాళ్ళ నుండి ఎట్లా రక్షించుకోవాలో. అయితే లోకంలో ఎట్లా ఉంటుందంటే, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని. ఒకడిని మించిన వాడు ఇంకొకడు. మనం ఒక రకంగా కట్టుదిట్టం చేసుకుంటే వాడొక రకంగా హ్యాకింగ్ చేస్తుంటాడట. వాడొక రకంగా హ్యాకింగ్ చేస్తుంటే వీళ్ళు ఇంకో రకంగా కట్టుదిట్టం చేస్తారు. ఈ భద్రతా వ్యవస్థ మనకు సమాజంలో కనిపిస్తుంది. ఎక్కడైనా సరే భద్రతా వ్యవస్థ కనిపిస్తుంది. ఒక చిన్న ఇంటి దగ్గర నుండి పూర్తి సమాజానికి కూడా ఆ భద్రత అవసరమైంది అంటే దాని అర్థం మనం అర్థం చేసుకోవాలి. భద్రత ఎప్పుడు అవసరమవుతుంది? నాది ఎప్పుడో పోతుందని దొంగ గురించి మనం భయపడ్డామంటే, దొంగ అన్న అంశం ఉంది కాబట్టి భద్రత అన్న అంశం రావాల్సి వచ్చింది. అంటే తన స్థితికి ఒక అపాయం ఉంది అన్నప్పుడు భద్రత అన్న అంశం వస్తుంది. దొంగతనం చేసేవాడి బుద్ధి ఎప్పుడైతే సృష్టిలో ఉందో, దొంగ బుద్ధి సృష్టిలో లేదు. తప్పు, అపరాధం ఆ మాట అనటం. సృష్టిలో లేదు, అది జగత్తులో ఉందో, ఆ జగత్తులో భద్రత కావాల్సి వచ్చింది. ఎందుకు భద్రత కావాల్సి వచ్చిందంటే, నాది అనే ఒక స్వార్థ బుద్ధి మనిషిలో వచ్చింది కాబట్టి. నీది నాదని మతి భ్రమణం వచ్చింది కాబట్టి వాడికి, ఆ మతి భ్రమణంలో చిలవలు పలవలుగా ఎన్ని బుద్ధులన్నా పుడుతుంటాయి మనుషుల్లో. తనలోనే పుడతాయి, మనుషులందరిలో కూడా పుడుతూనే ఉంటాయి. ఈ ఒక్క యుక్తిని మనం అర్థం చేసుకోవాలి. ఒక్క యుక్తి చాలు. ఇక్కడ శంకరులు ఏం చెప్పబోతున్నారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, అట్లాంటి ఒక ఉపమానాత్మకమైన దొంగ అనే పదాన్ని చూపించి, ఇక్కడ దానికి ఏం చూపించారు మరి? సమాధానం ఎట్లా వచ్చింది? అసలు బయటిది ఏది మాట్లాడలేదు. కువిషయాహ అన్నారు దాన్ని, కువాసనాహ అన్నారు. కువాసనలు తనకు దొంగలట, శత్రువులట. శత్రువు అన్న దొంగ అన్న చెప్తున్నారు. ఏదైనా అపాయం కలిగించేదని అర్థం. కువాసన. వాసనలు ఎట్లా ఏర్పడినాయి అది బాగా అర్థం చేసుకోవాలి మనిషి. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకుందాం. చాలా అందులో విలువైన వస్తువులు ఉండే ఒక ఇల్లు, ధనవంతుడైన వాడి ఇల్లు. అప్పుడు వాడికి ఎక్కువ కష్టం ఉంటుంది. సెక్యూరిటీ ఎక్కువ అవసరమా లేదని చెప్పు. ఒక నిరుపేద, వాడికి ఇంట్లో ఏం లేవు దోచుకోవడానికి. వాడు రోజు వాడుకునే ఒక కంబలు ఉంటుంది, తినే ఒక బొచ్చు ఉంటుంది, వండుకోవడానికి 2 బొచ్చెలు ఉంటాయి, తినడానికి ఒక బొచ్చు ఉంటుంది. వాడి ఇంట్లో దొంగలు పడతారా? పడరు. వాడికి ఏమి అసలు, ఆ గుడిసెకి ఇట్లా ఊరికే తలుపు ఉంటుంది, గాలి ఎక్కువ చొరబడకుండా ఉంటుంది. అందుకని దాన్ని గుద్దితే, గుద్దను కూడా అక్కర్లేదు, తెరిస్తేనే వస్తుంది. గొళ్ళెం కూడా సరిగ్గా ఉండదు. వాడు నిశ్చింతగా నిద్రపోతాడు. అవునా? ఎంత ఆస్తి ఉందో, ఎంత డబ్బు ఉందో, అక్కడ వస్తుంది అసలైన కష్టాలన్నీ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ దశవ్యహ అని ఎవరైతే దొంగల శత్రువులను చూపించారో, అది ఎవరికి ఎక్కువ ఉంటుంది భయం? ఎక్కువ వాసనలు ఉన్నవాడికి ఉంటుంది. విషయ వాసనలను కారణ రూపంలో బాగా పోగు చేసుకొని, కరుడు కట్టుకొని, గడ్డగట్టు ఉంటే వాడికి భయం. అవే దొంగలు కదా. వాడి స్వరూపం మీద వాడికి భయం ఉంటుంది, ఎప్పటికీ భయం. ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అంటాం మనం, అసురక్షిత భావన. అసురక్ష భావన ఎక్కడ ఉంటుందంటే, తాను పోగు చేసుకున్న తన విషయ వాసనల వలన అని తెలియటం లేదు జీవుడికి. ఈరోజు మనిషి ఎంత అభివృద్ధి పేరట ఎంత గొప్పగా సాధించాననుకొని మానవుడు అనేవాడు చాలా దిగంతాల దాకా వ్యాపించిపోయి పెరిగాడనుకొని నానా రకాల వసతులు కల్పించుకొని, అంటే ఏవైతే ప్రకృతిలో లేవో ఆ ప్రకృతిలో లేని వాటిని కూడా అప్రాకృతికంగా, ఆర్టిఫిషియల్గా వాటిని ఏర్పాటు చేసుకొని చాలా సుఖంగా బ్రతకాలని చక్కగా ఒక ఏర్పాటు చేసుకుంటే, సుఖం దూరం కదా. వాడికి లవలేశం అంటారు, అంటే కొద్దిగా ఆవగింజంత శాంతి కూడా లేకుండా పోయింది. ఉందా?
ఎంత దూరం ఎదిగాడో అంత దూరం అయ్యాడు స్వరూపానికి అని వాడికి అర్థం కాలేదు. ఇవన్నీ ఇప్పుడు వాడికి మనం ఇట్లాంటివి చెప్తుంటాం కదా, ఆ స్థానంలో ఉన్నవాడికి అసలు అర్థం కూడా కాదంటాడు. ఎందుకు అర్థం కాదంటే దట్టంగా స్వరూపానికి వాడి స్థితికి మధ్యలో ఒక గోడ కట్టేసుకున్నాడు. వాడికి అసలు తెలియట్లే, మనం ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడికి స్వరూపం అనేది అంత సుదూరమైన విషయం అయింది. ఎందుకు? విషయవాసనలనే ఒక గోడ కట్టాడు దానికి, కువాసనలనే ఒక గోడ కట్టేసుకున్నాడు. అది కారణ రూపం. పేరుకు మనిషి కానీ పశుపక్షాది యోనులైతే 84 లక్షల జీవరాశుల్లో చెప్పారు. ఒకటి తీసేస్తే 83,99,000 ఎంత ఉంటుందో, 999. అన్ని యోనుల వాసనలు వాడిలో కరడుగట్టు ఉన్నాయి కాబట్టి వాడికి ఏం అర్థం కావటం లేదు చెప్తుంటే. అది గోడ, కువాసనలనే ఒక గోడ ఉంది. ఇది దోచేస్తోంది వాడి స్వరూపాన్ని. అంటే దోచేస్తుంది అంటే దాచేస్తుంది అనాలి మనం. దాచేసి మరుగున పడేసి వాడికి కించిత్ వెలుగు రేఖ కూడా రావట్లేదు పాపం. ఈరోజు ఏసీ ఇల్లు కట్టుకుంటారు చూసారా, కిటికీలు ఉండే దానికి కర్టన్ వేస్తాడు, కట్టుదిట్టంగా వేసుకుంటారు అవునా. దానికి ఎట్లా ఉంటుందంటే కర్టన్కి కూడా ఒక లైనింగ్ వేస్తారు నల్లది, అంటే వెలుగుని అబ్జర్వ్ చేసేసుకుంటుంది, ఇంకా రానివ్వదు అనమాట, కొంచెం కూడా లోపలికి అసలు దూరనివ్వదు. అట్లా బ్రతికి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చింది అంటాడు. మళ్ళీ రాకపోతే ఏం చేస్తుంది మరి, ఏసీ విటమిన్ డి ఇవ్వదు కదా, మరి ఏం చేస్తాడు? 24 గంటలు అందులోనే పడుంటే విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి ఎముకలు ఇట్లా ముట్టుకుంటే ఇట్లా విరిగిపోయేటట్టు అయినాయి అంటాడు. అప్పుడు పని కట్టుకొని సన్ బాతింగ్ చేయాల్సి వస్తుంది, బట్టలు ఎప్పుకొని బయట కూర్చోవాలి. లేకపోతే మామూలుగా ఉండుంటే ఇంట్లో కట్టుదిట్టమైన ప్రహరీ గోడలు కానీ లాంటివి కట్టుకోకపోతే ఏం అయ్యేది కాదు. చిమ్మ చీకట్లో కట్టుకొని చేస్తాడు ఎట్లాగో. ఇప్పుడు వీడు కూడా వాసనలతో అట్లా కట్టుదిట్టం చేసుకున్నాడు. వెలుగు రేఖ కూడా, స్వరూపం యొక్క వాసన కూడా రావట్లేదు వాడికి. స్వరూపం ఉంది, అదేమో చొచ్చుకొని వద్దామని ప్రయత్నం చేస్తుంది, కానీ రావటం లేదు. ఇది దాచేసిన దొంగ, వీడిని దోచేసిన దొంగ. ఈ వాసనలు ఎట్లా ఏర్పడినాయంటే, వాసన ఎట్లా ఏర్పడుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒకటి ఏదైనా చెడు అలవాటు తీసుకుందాం. ఒక చెడు అలవాటు చెప్పు. మద్యం తాగడం. సరే, చెడు అలవాటు అనిపిస్తుంది మనకు, పాపం వాళ్ళకి అనిపించట్లే. ఒక చెడు అలవాటు తీసుకుందాం. మొన్న పోయిన వారం ప్రవచనం ప్రకారంగా అయితే వాడు బుద్ధి వచ్చిన తర్వాత చేసిన ప్రతి చేష్ట చెడు అలవాటు. అని మనకు అట్లా అనిపించదు కాబట్టి అది సర్వైవల్ ప్రాసెస్ అనిపిస్తుంది, బ్రతకటం కోసం నేర్చుకున్న విద్యలు అనిపిస్తాయి కాబట్టి అందులో మనం నైతికంగా చెడు అనుకుంటున్నవి ఏవైతే సమాజంలో ఉన్నాయో, సిగరెట్లు తాగటం, మందు తాగటం లాంటివి చెడు అని మనం అనుకుంటాం. సరే, అట్లాంటివే తీసుకుందాం, ఎందుకులే. మనకు అసలు బ్రతకటమే చెడు అని అంటే వాడికి అర్థం కాదు, అసలు అర్థం కాదు కాబట్టి. ఇప్పుడు ఒక తాగటం అనేది ఉంది. ఒక సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టిన వాడికి తాగుబోతే ఎట్లా ఉంటాడో, అసలు అది ఏమిటో పదార్థం వాడు ఎప్పుడు చూస్తుండడు పాపం. కానీ ఎప్పుడైతే సమాజంలోకి వెళతాడో, చదువులని, స్నేహాలని, ఒక వ్యక్తి బయటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అనేక రకమైన విభిన్న సంస్కృతుల వాళ్ళు, సంస్కారాల వాళ్ళు అక్కడ ఉంటారు. దాంట్లో వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు వీడికి అది పరిచయం అవుతుంది, అది ఏమిటనే పదార్థం ఏమిటనేది. అంతవరకు పాపం వాడికి తెలిసి ఉండదు. అది పరిచయం అయిన తర్వాత వీడికి మానసికంగా ఒక ఆలోచన ఎట్లా ఉంటుందంటే, దాని జోలికి మనం వెళ్ళకూడదు అని పుట్టుకతోనే, ఒక శాకాహారికి ఎట్లాగైతే పుట్టుకతోనే మాంసాన్ని ముట్టుకోవద్దు, దాన్ని చూస్తేనే వీడికి జుగుప్స కలగడం అనేది ఎట్లా ఉంటుందో, ఈ మద్యం కూడా అట్లాగే ఉంటుంది వాడికి. కానీ ఈ స్నేహాలలో పడిన తర్వాత ఏం చేశాడంటే, స్నేహం అనేది ఏర్పడినప్పుడు ఎటువంటిది, ఏ స్నేహం ఏర్పడింది? తన సంస్కారానికి సరితూగని స్నేహం ఏర్పడినప్పుడు అనాలి మనం. స్నేహం ఏర్పడేటప్పుడు కూడా మంచివాడితో స్నేహం చేస్తే తప్పేం లేదు, కానీ సంస్కారాన్ని సరితూగని వాడితో, అంటే తనకంటే తక్కువ సంస్కారం వాడితో స్నేహం చేసినప్పుడు, స్నేహం ఏర్పడిన కారణంగా వాడు చెప్పిన మాట అంతా సరైంది అనిపిస్తుంటుంది కొన్నాళ్ళకు. వీడి సంస్కారం పోయి వాడి స్నేహం ప్రాధాన్యతను ఉంటుంది అప్పుడు. ఆ స్నేహం అంటుకోవటం, స్నేహం అంటే జిడ్డు లాంటిది అనమాట, అంటుకునేది. తిల స్నేహనే ధాతు కదా, నూనెకే స్నేహం అని పేరు. అంటుకుంటుంది వాడికి.
అంటించుకున్న దాని మీద వాడికి విచక్షణ కోల్పోయి అది తప్పు కాదు ఒకసారి ప్రయత్నం చేస్తే అని చేశాడు ప్రయత్నం. ఏమిటి? తాగుదామని. వీడికున్న తెలివి ప్రకారంగా అంటే బయట చూడటం వలన వచ్చిన తెలివి ప్రకారంగా సినిమాల్లో వాటిల్లో మొదటిసారి తాగనగానే చాలా కష్టంగా ఉంటుంది. అది చేదుగానో ఘాటుగా ఎట్లా ఉంటుందో అట్లా ఉండి వాడు కక్కుకునే ప్రయత్నం కూడా చేస్తాడనేది వీడి కామన్ సెన్స్‌తో చెప్తున్న విషయం. అట్లా అవుతుంది. అయినప్పటికీ అంత కంపు కొట్టేది అయినప్పటికీ ముక్కు మూసుకొనే తాగాల్సొస్తున్నప్పటికీ కూడా ఈ ముక్కు మూసుకోవటం మీద కూడా మొన్న గర్భిణీ స్త్రీలకు చెప్పినప్పుడు వీడొకటి చెప్పాడు. ఇప్పుడు మాంసం తినేవాళ్ళు కూడా ఉంటారు కదా! మాంసం చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మాంసం కొట్టుకి వెళ్ళినప్పుడు గానీ, స్లాటర్ హౌస్‌కి వెళ్ళినప్పుడు గానీ, వాళ్ళకిట్లా జుగుప్స కలుగుతుందా లేదా? కలుగుతుంది. ముక్కు మూసుకుంటారా లేదా? అంటే అర్థమేమి? అహా! వాళ్ళ ముక్కు వాళ్ళే మూసుకున్నారంటే అర్థమేమి? దేహము దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఇంత చాలా బాగా చెప్పట్లేదా? అది రిఫ్లెక్స్‌గా వస్తుంది. ఎవరు ముక్కు ముయ్యరప్పుడు. ఆటోమేటిక్‌గా వాళ్ళే మూసుకుంటున్నారు. తనంతట తాను తన ముక్కు తాను మూసుకుంటున్నాడంటే, తన ప్రాణశక్తి దాన్ని ఒప్పుకోవటం లేదు. వీడేం చేస్తాడు? దాన్ని మభ్యపెట్టి ముక్కు మూసుకొని కొనుక్కొచ్చుకొని, మసాలాలు, గిసాలాలు అన్నీ దానికి అంటించి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసేసి, వాసన మార్చేసి, ఇప్పుడు దాన్ని బాగుందని భ్రాంతితో తింటాడు. రసనేంద్రియాన్ని గూడా మోసం చేస్తాడన్నమాట. పచ్చి మాంసం తినగలదా? పోనీ అదే ఒక సింహము, పులి లాంటి క్రూర జంతువు పచ్చి మాంసం చూస్తే అది ఈ అనదు అంటుంది. అంటుందా లేదా? అది దానికి సూటబుల్. నువ్వు కూడా అట్లా తినగలిగితే నీకు సూటబుల్. ఏదైనా సరే నీకు కంపు కొట్టకపోతే సూటబుల్. ఇక్కడ అర్థమైంది గదా! నీకది నప్పుతుందా, నప్పదా నీకెట్లా తెలిసిపోవాలనేది. అది కూడా తనని తాను మోసం చేసుకోవడం అంటే ఎట్లా ఉంటుంది ఇక్కడ బాగా అర్థమైంది. అట్లాగే మద్యం గూడా అంతే. ఎవడికైనా కంపు కొడుతుంది. కంపు కొట్టినా సరే ఇట్లా మూసుకొని మరీ తాగేస్తాడు. తాగేసిన వెంటనే ఏమైంది ఇప్పుడు? ఆ విషయాన్ని అనాత్మం అందాం దాన్ని. ఒక అనాత్మమును లోపలికి రానిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాడు జీవుడు. జీవుడు ఎట్లా ఉనికి నుండి జారిపడ్డాడో ఇక్కడ అర్థమవుతుంది వాడికి. ప్రయత్నపూర్వకంగా చేసి అభ్యాసం చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ అదే చేసి. అభ్యాసం చేసిన మీదట అది ఒక వాసనని ఇంప్రెషన్ అంటాం మనం. ఇంప్రెషన్‌ని లోపల ఏర్పాటు చేసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీసారి మనకు మన మన నుండి మనకే అది వ్యతిరేకత రాకుండా ఇంప్రెషన్ మధ్యలో వచ్చి నిలబడుతుందన్నమాట. తెలివి లేకుండా ఉండటానికి కారణం ఏమిటంటే ఆ ఇంప్రెషన్, వాసన. మళ్ళీ ఆ పని చేస్తుంటే వాడికి ఇంకేం అనిపించదు. కొన్నాళ్ళ పాటు చేసేసిన తర్వాత అది సహజం అయిపోయింది వీడికి. సహజమైన యాక్సెప్టెన్స్ వచ్చింది. ఉనికి నుండి జీవుడు కూడా ఇట్లాగే వచ్చాడు. ఒక్కసారి అట్లా వెళ్ళొచ్చిన పాపానికి. అందుకే క్రిస్టియన్స్ ఒక కథ చెప్తారు కదా! ఆడమ్ అండ్ ఈవ్ ఉంటారు. యాపిల్ తినొద్దన్నారు. తిన్న తర్వాత ఇది అయిపోయింది. వాళ్ళు ఇట్లా పాపం వచ్చి అదేదో అయ్యిందని చెప్తుంటారు. అట్లాగనమాట. ఒక్కసారి దిగజారితే అయిపోయింది. అట్లా వాసనలు ఎన్ని ఏర్పడినాయంటే మాట్లాడితే అబద్ధం ఆడటం, ప్రిటెండ్ చేయటం, అంటే లేనిది ఉన్నట్లు చూపించటం. ఇవన్నీ మనకు తప్పులుగా కనిపించట్లా. కానీ అందరూ అన్నీ చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. మనిషి అబద్ధపు జీవితానికి అలవాటు పడ్డాడు. ఇవన్నీ విషయాలన్నీ వాసనల రూపంలో దట్టంగా పేర్కొని ఉన్నాయి. ఎంత దట్టంగా పేర్కొని ఉన్నాయి అని ఎవరికి వాళ్ళు ఎట్లా గుర్తించాలి? ఎవరికి వాళ్ళు మంచివాడా చెడ్డవాడా చెప్పు? మంచివాడు. కానీ ఆ మంచితనము నిజ సాధకుడు జెన్యూనిటీ అని వీడు ఎప్పుడు చెప్తుంటాడు. సాధనలో ఎవరికి వాళ్ళు నిజాయితీగా ఉండాలి. ఎవరి కోసం చేస్తున్నాడు చెప్పండి? తన కోసమే కదా. ఎవరైనా మెడల్ ఇస్తారా? చస్తే ఇవ్వరు. ఇంకేమైనా ఉంటే తిట్టిపోతారు కానీ సాధన చేస్తే మెడల్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. పోనీ గురువు ఏమైనా మెడల్ ఇస్తాడంటే మెడల్ ఏమి ఇవ్వటానికి కాదు, గురువు పని ఏమిటి కడగటం అంతే కానీ వేరే ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నాడు? తన కోసం. ఈ లోకంలో గొప్ప కోసం కాదు, ఈ లోకంలో ఎవరికో చూపించటం కోసం కాదు, దేనికోసం కాదు. మోసం చేసుకుంటే తనే శుద్ధంగా మోసపోయేది తనే అధ్యాత్మ విద్యలో మాత్రం. కనుక అప్పుడు ఏమవుతుంది? చూసుకోవటం, తనలో తాను ఎన్ని వాసనలు తనకున్నాయి అని చూసుకోవాలంటే ఒక గుర్తింపు ఏమిటంటే బోధను తను ఎంత వ్యతిరేకిస్తున్నాడు. వ్యతిరేకత వస్తుందా బోధలోని? ఇప్పుడు ఘాటైన సూటైన బోధ చాలా ఉంటుంది. అధ్యాత్మ విద్యలో కూడా లోపలికి ప్రవేశించిన కొద్దీ
ఘాటుగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే వాసిష్ఠ రామాయణము లాంటివి కానీ, ఇప్పుడు భగవద్గీత ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు జీవుడున్న స్థితిగతులకు సమన్వయమై ఎదగటానికి ఒక క్రమాన్ని చూపించినట్టు ఉంటుంది. అది చాలా సాధకులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎదిగిన సాధకుడికి కొన్ని గ్రంథాలు ఉంటాయి మన వాంగ్మయంలోనే. అవి ఎట్లా ఉంటాయంటే సూటిగా కొట్టినట్టు ఉంటాయి. ఎట్లా ఇప్పుడు వాసిష్ఠ రామాయణంలో ఈ శ్లోకం ఒకటి ఉంది. అదేమిటి? వరం కర్దమబేకత్వం మలకీటకతా వరం వరం గుహాయిత్వం నరస్య అవిచారిత. వరం కర్దమబేకత్వం అట. శ్రేష్టం ఏమిటి? విచారణ లేని జీవుడి కంటే శ్రేష్టమైంది ఏమిటంటే బురదలో కొట్టుకునే కప్ప నీకంటే మేలైంది. ఇంకా ఇంకా స్ట్రాంగ్గా తర్వాత ఏం చెప్తారు? మలకీటకతా వరం. మలంలో అంటే మురుగు ఏదైతే మనము డిఫికేట్ చేస్తామో ఆ మలంలో కొట్టుకునే పురుగులు ఉంటాయి చూడు, అది నీకంటే మంచిది. వరం అంధగుహాయిత్వం. చీకటి గుహలో ఉండే ఈ పాములు ఉంటాయి చూసా, అవి మేలు నీకంటే. నా నరస్య విచారిత. విచారణ లేని నరుడి కంటే. ఎట్లా ఉంది? కొట్టినట్టు చంపినట్టు పొడిచినట్టు ఉంది. ఇది కొట్టడం కోసం చెప్పారా లేదా అంత నీచంగా అట్లా బతకడం అంత నీచమా అనుకొని వాడు అక్కడ నుండి లేవటానికి చెప్పారు. బోధ ఎప్పుడు కూడా నిన్ను నీచుణ్ణి చేయటానికి చెప్పదు, నిన్ను లేపటానికి చెప్తుంది. అట్లా తీసుకుంటున్నావా లేదా అభిమానం వచ్చేసిందా? హిందూ శాస్త్రాలని హిందూ గ్రంథాలనే తగలబెడతానన్నావా? అర్థమైపోతుంది. నాకు ఇదే కావాలి, ఇట్లాంటివి ఇంకెక్కడున్నాయని వెతుక్కుంటాడు అనుకో, వాడు సాధకుడు. వాడు విషయ వాసనలను దాటుతున్నాడు. వాసనలో మునిగి ఉన్న వాడికి మనం చెప్పింది అర్థం కాదు, యాక్సెప్ట్ చేయడు. రెండోసారి వాడు కనిపించాడు ఇంకొకసారికి అడిగామంటే. మన మఠంలో తెలుస్తూనే ఉంటుంది కదా, ఇవాళ ఒక్కసారి ఏదైనా సవరణ చెప్పి పంపిస్తే వాడు రేపు రాడు. అటువంటి అభిమాన ధనత్వం ఉందంటే వాడు విషయ వాసన రూపమైన దొంగలను పోషిస్తున్నాడని అర్థం. స్వరూపం దగ్గరికి కూడా రానివ్వటం లేదు. వాళ్ళందరూ అక్కడ లోపల ఏం చేస్తున్నారు? స్వరూపం దగ్గరికి వాడు వెళ్లకుండా కాపలా కాస్తున్నారు. కాపలా కాసి అభిమాన అహంకారాల రూపంలో వాడిని పోనివ్వకుండా అక్కడ ఉన్నారు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది శత్రువు. శత్రువు లేకుండా ఉంటే, తాను ఎట్లాగైతే శత్రువు లేకపోతే నిర్భయంగా తాను తలుపు తెరిచైనా పడుకోగలడో అది తెలుస్తుంది కదా మనకు. అట్లా విషయ వాసన రూపపు ప్రభావం తన మీద లేకుండా ఉండే జ్ఞానాన్ని పొందగలిగిన రోజున వాడికి భయం లేదు. భయం లేదు ఇంకా వాడికి. ఎందుకు? ఈ శత్రువు ఏదైతే కామ వాసన కువాసన అని చెప్పబడిందో ఊహాత్మకం. ఇది కువాసనలు అనేవి జీవుడికి ఊహ మాత్రమే, అభిమానం ఊహ మాత్రమే, అహంకారం ఊహ మాత్రమే అని అనుకుని వాడు తీసేసుకున్నవాడు జ్ఞానాన్ని పొందినవాడు. ఇది తనలో ఒక్కసారిగా వచ్చేయదు. సాధనలో ఎదుగుతున్న కొద్దీ దృఢమవుతూ ఉంటుంది. ఎదుగుతున్న కొద్దీ అంటే తన అవగాహన ఎదుగుతున్న కొద్దీ ఎంత వినయంగా గురువు దగ్గర సాధన చేస్తాడో ఆ వినయంలో ఈ దృఢత్వం వస్తుంది చివరికి. ఆ వినయంలో ఏమైందంటే ఈ ఏదైతే భావన లోపల నుండి స్ఫురణకు వస్తుంది. అందుకే పోయినసారి అంతకుముందు ప్రవచనంలో ఏం చెప్పుకున్నాం? గురువు అనేది ఏమిటంటే తన లోపల ఉన్న ఒక సమర్థత, అది ఎప్పుడైతే జాగరూకం చైతన్యవంతం అవుతుందో, యాక్టివేట్ అవుతుందో, అప్పుడు వాడి లోపల నుండి వాడికి ఆ ధైర్యం వస్తుంది. ఇది వివేకానందుడు చెప్పిన ధైర్యం. వివేకానందుడు ఆశించాడు దీన్ని. మొత్తం భారతీయులందరూ ఈ ధైర్యాన్ని పొందాలి. ఆధ్యాత్మిక తేజస్సు ఇది గనక మనిషికి చిన్నప్పటి నుండి నూరిపోస్తే
వాడికి భయం అన్న మాట ఉండదు. ఇది ఎటువంటిది? ఒక కవచం. యుద్ధరంగం కదా ఈ లోకము. ఇంత ఎన్ని రకాలుగా ఇది యుద్ధరంగం అంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నిన్ను కుల్లబడవటానికి రెడీగా ఉన్నట్టుంది విషయాలన్నీ. అన్ని పరిచిపెట్టిన జగత్ ఇది. అందులో ప్రవర్తిస్తున్నాడు వీడు. అందులోకి వెళ్ళేటప్పుడే ఆధ్యాత్మిక తేజస్సును తేజోవంతం చేసుకుని వెళితే వాడికి ఈ శత్రువుల భయం ఉండదు. అది ఉన్నంత కాలం తనను తాను గుర్తించి ఎదగటానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఈ కువాసనలన్నీ నాశనం అవ్వాలంటే ఏం చేయాలంటే సాధన అనే సోపానాలు ఏవైతే శాస్త్రం చూపించిందో శమధమాదులన్నీ కూడా శమాది షట్క సంపత్తి సాధన చతుష్టయ సంపద ఏదైతే చూపించిందో ఆ సంపదను బాగా సాధించిన వాడికి ఇంకా వీటితో భయం లేదు. ఆ సంపదను ఈ శత్రువులు దోచుకోలేరు. కువాసనలనే శత్రువులు ఆ ఆధ్యాత్మిక సంపదని, సాధన సంపదను దోచలేరు. ఇది భద్రతా వ్యవస్థ, తనను తాను రక్షించుకోవటానికి. అయితే మొదట్లో ఎప్పుడైతే అంటే ఇప్పుడు మనం ఎట్లా చెప్పుకున్నాం, ఇప్పుడు బయట ఒక్కడికి విషయ వాసనలు దట్టంగా ఉన్నవాడికి అర్థం కూడా కావటం లేదు, వాడికి ఎట్లా తెలుస్తుంది? మరి వాడు అసలు ఎట్లా వస్తాడంటే సృష్టి దానికి కూడా ఒక ఆటో డిజైన్ చేసి పెట్టింది. ఎట్లా పెట్టిందంటే జీవితంలో ప్రతి అంశంలో కూడా ఎవరైనా సరే ఎంత సుఖ సౌఖ్యాలను ఊహించినా సరే వాడికి అక్కడ సుఖం రాకుండా చేసింది. ఊహిస్తాడు, ఏర్పాటు చేసుకుంటాడు అన్నిటికీ. అన్ని రకాలుగా ఏర్పాట్లు ఉన్నవాడికి కూడా సుఖం రాకుండా వెల్తి అనే ఒకదాన్ని పెట్టింది వాడికి. ఇది ఒకటి చాలు వాడు ఎదగటానికి. ఇది ఒకటి ఇన్స్టాల్ చేసింది అందులో. ఎప్పటికైనా వాడికి వెల్తి తెలుస్తుంది. ఆ తెలుసుకున్న రోజున కొద్దిగా కష్టాలని ఆలోచించాలి. కష్టాలను ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. కష్టాలను విచారణ చేసి అప్పుడు వాడు దాని నుండి కొద్దిగా బయటికి వచ్చినప్పుడు కొద్దిగా సమర్థత రాగానే వాడికి గురువు బోధ అందేటట్లు చేస్తుంది. కొద్దిగా మాటలు రాగానే ఏం చేస్తాం? స్కూల్కి పంపిస్తాం. అట్లాగే ఆ మాటలు వచ్చే వరకు వాడు అట్లా చేసుకుంటుంటాడంట. అట్లాగే బయట తిరిగేవాడు ఇట్లా కొద్దిగా కింద పడి మీద పడి కష్టాలను ఆలోచించి కొద్దిగా తెలివి తెచ్చుకుంటాడు అన్నమాట. భ్రాంతితో కమ్ముకున్న కళ్ళను గంతలు కట్టుకొని ఉన్నాడే ధృతరాష్ట్రుడు గాంధారిలాగా. ధృతరాష్ట్రుడేమో పుట్టుగుడ్డ అయితే గాంధారి సపోర్టింగ్గా గంతలు కట్టుకుంది. ఇంకా దుర్యోధనుడు ఆగడాలు చూడము అని ఇద్దరు కూడా సపోర్టింగ్గా ఉన్నారు. ఎట్లాగో అట్లా మనిషి గంతలు కట్టుకున్న వాడికి కొద్దిగా గంతలు విప్పేటట్లు చేసి కష్టాలను మీద పొడిచి చేసి అప్పుడు అన్నిటి లాక్కొస్తుంది. వాడికి గురువు బోధ ద్వారా అర్థమవుతుంది. ఇక ఎదిగే సాధకుడు ఎట్లా ఉంటాడో తర్వాత ప్రశ్నల్లో చెప్తున్నారు మనకు. ఇది మాత్రము అయితే ఈ దశవ్యహ అన్న పదానికి ప్రసిద్ధార్థము దొంగ శత్రువు అని చెప్పారు. కానీ ధాతు అర్థం ఏమిటంటే ఉపక్షయే అని ఉంది. దశు ఉపక్షయే ధాతువు చూపించారు. ఉపక్షయం అంటే ఏమిటంటే ఉపలక్షణం అంటే తనకు దగ్గరగా ఉన్నది. మళ్ళీ ప్రసిద్ధార్థం నిరంతర ప్రవర్తనకు ఒక రక్షణ, ఒక స్వీకరణ. నిరంతర ప్రవర్తన ఊ అనే అక్షరం, అతతీతి ఊహు, అత సాతత్యగమనే. తర్వాత ప అనే అక్షరం పారక్షణే, పానే అంటే రక్షించుకుని తన ప్రవర్తనను తాను తీసుకోవటం అనందు క్షయం జరిగింది. ఇప్పుడు అంటే ఇంతాక మనం చెప్పుకున్నట్టు సంస్కారవంతుడైన వాడు ఒక సంస్కారం లేని వాడితో స్నేహం చేశాడన్నామే, అదే ఇది ఉపక్షయం అంటే. ఆ సంస్కారం లేని వాడితో మ్యాచ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాడికి? క్లాస్లో ఎంతో మంది ఉంటారు కదా, ఆ చెడ్డవాళ్ళ బ్యాచ్ ఒకటి ఉంటుంది, అల్లరి బ్యాచ్ ఒకటి ఉండదు చెడ్డవాళ్ళది. ఒకటేమో చదువు రాని వాళ్ళు ఉన్నా కూడా అల్లరి చేసి కూడా చదువుకుంటారు. ఇంకొకరు ఎట్లా ఉంటారంటే క్రూరులు, దుష్టులు ఉంటారు. అందరినీ హింసించటమే వాడి పనిలాగా ఉంటాడు. వాడికి చదువు రాదు, దుష్టత్వం కూడా ఉంటుంది. అటువంటి దానికే వెళ్ళి నువ్వు ఎందుకు అంటుకున్నావు? ఇది ఉపక్షయం. ఈ ఉపక్షయమునందు
విషయ వాసనలు, కువాసనలన్నీ కూడా. ఎందుకు అట్లా జరిగిందంటే వీడికి పాపం అట్లాంటిది లేదు, సంస్కారంలో డిఫెక్ట్. కానీ ఏ ఒక్క వాసన ఉండుంటుంది ఆ జీవుడికి. అప్పుడు వాడు వెళ్ళి మ్యాచ్ చేసుకొని వచ్చాడు పాపం. దాని నుండి బయటపడతాడు వాడు. ఎందుకంటే వాడి సంస్కారం గనక మంచిదైతే దాని నుండి బయటకు వచ్చేస్తాడు మళ్ళీ. ఎటువంటి చెడు అలవాట్లు చేసుకున్నప్పటికీ కూడా అది తన నిజ సంస్కారం కాదని తెలుసుకొని వాడు బయటకు వస్తాడు తప్పకుండా. కాకపోతే ఆ ఒక్క వాసన వల్ల అట్లా వాడికి జారిపోవటం అనేది జరిగింది. ఇది ఉపక్షయం. ఈ ఉపక్షయమునందు కువాసనలు అన్నారు, కుత్సితమైన వాసనలు. వాసన అన్నది వాసుదేవ పదానికి కూడా వాసన అన్న అర్థం చూపించారు. ఇప్పుడు అందుకే కువాసన అని చెప్పాల్సి వచ్చింది అక్కడ. వసించి ఉండటం వాస లక్షణం. వాసన అన్న కూడా అంతే, వసించి ఉండటం, వసనివాసే ధాతు. ఇది కువాసన ఎందుకయింది? కువాసన ఎందుకయిందంటే తన ఆత్మ ప్రకాశమునందు నిత్యము వసించి ఉండటం వాసుదేవ లక్షణం. ఈ వాసుదేవ లక్షణానికి, దేవ లక్షణానికి కుత్సితం వచ్చింది. ఎట్లా వచ్చింది? ఒక ప్రకాశమునకు మబ్బు అడ్డం వచ్చినట్టు. సూర్యప్రకాశానికి మబ్బు అడ్డం రావటం మనకు తెలియటం లేదా? మబ్బు అడ్డం వచ్చినట్లుగా అడ్డం వచ్చింది అంతే. ఇది కువాసన అయింది. వాసనయే కువాసన అయింది, కుత్సితమైంది తనకు. ఇప్పుడు అది పోవాలంటే ఏం చేయాలి? తీక్ష్ణమైన ఆ సూర్యరశ్మి చేత ఈ మబ్బు కరిగిపోతుంది. అంతేనా? మబ్బులు ఎట్లా పోతాయి? వేడి ఎక్కువైనప్పుడు నీరు ఆవిరై మబ్బు అయ్యింది. మళ్ళీ ఆ మబ్బు కరగాలి, కరిగి ద్రవించిపోతుంది, వర్షం రూపంలో పడిపోతుంది. అప్పుడు మనకు మళ్ళీ సూర్యరశ్మి ఎట్లా వస్తుందో ఈ వాసనలు, కువాసనలు కూడా ఎట్లా తప్పించుకోవాలి వీటి నుండి అంటే తర్వాత ప్రశ్నల్లో. అందుకే విద్య అన్న పదాన్ని 3 ప్రశ్నల్లో చూపించారు ఇవాళ. విద్య చేత ఈ మబ్బేమిటి, ఈ కువాసనలు ఏమిటి? అజ్ఞానం. తనకు అజ్ఞానానికి ఎప్పుడైనా యాంటీడోట్ ఏమిటి? జ్ఞానం. కనుక తర్వాత ప్రశ్నలు ఎట్లా అడుగుతున్నారో చూద్దాం. కహ శోభతే యహ సదసి ప్రవిద్య సహ శోభతే. శోభ అంటే శుభంగా ప్రకాశించటం. ఏది ప్రకాశిస్తుంది, శుభంగా ప్రకాశిస్తుంది అంటే సదసి. సదస్సు అనే పదం ఏమిటి మనకు? సభ అని చెప్తున్నారు ప్రసిద్ధార్థం. ఒక సభ యందు. సభ అంటే సహభాతి, అందరూ కలిసి ప్రకాశించడానికి కూర్చున్నారు అక్కడ. అన్ని రకాల ప్రకాశాలు అక్కడ ఏర్పాటై కూర్చున్నాయి అన్నమాట. మనం అంటాం కదా, సభలో, సదస్సులో వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూర్చొని ఉన్నారు, మహాత్ములందరూ కూర్చొని ఉన్నారు, అట్లా ఏదో మాట్లాడుతుంటారు కదా. అంటే వాళ్ళందరూ ఒక చోట కూడారన్నమాట. ప్రకాశం కలిగిన వాళ్ళందరూ కూడినది సభ. ఈ సభయందు సదసి ఎవరు ప్రకాశతే? ప్రవిద్య. ఎవరికి ప్రవిద్య ఉంటుందో. అందరూ వెలుగు ఉన్నవాళ్లే వాళ్ళందరూ. కానీ ఎవరికి ప్రవిద్య అంటే విద్య, అన్న ఒక ఉపసర్గ దానికి. విద్య పదానికే అర్థం మామూలుగా అయితే లౌకిక జ్ఞానం అంటాం అనుకున్నాం. ప్రవిద్య అంటే ఆ లౌకిక జ్ఞానంలో కూడా ఎవరైతే ప్రొఫెషనల్గా నిపుణుడు ఉంటాడో, ఆ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వాడు సభలో సెంటర్లో ఉంటాడు కదా, వాడిని ఏమంటారు? ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు కదా, ప్రత్యేక అతిథి అవుతాడు. ఎందుకు అవుతాడు? ఆ రంగంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందనుకోండి, ప్రత్యేక అతిథిగా ఎవరిని పిలుస్తారు అక్కడ? ఆ ఇంజనీరింగ్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వాడిని ఎవరినో ఉంటే పిలుస్తారు. అప్పుడు అంటే ఆ రంగంలో ప్రవిద్యుడు వాడు. ఆ విద్యలో వాళ్ళందరేమో ప్రకాశిస్తున్న వాళ్ళు, అతనేమో ప్రవిద్యుడు. ఎట్లాగో అట్లాగే ఆధ్యాత్మికంగా అదొక ఉపమానం. మనం అర్థం చేసుకోవడానికి ఒక సభ, జనాలు, దాంట్లో ఒక ప్రత్యేక అతిథి, గౌరవ అతిథి ఎట్లా ఉంటాడో దాన్ని అర్థం చేసుకోవడానికి అది ఉపమానం. ఇప్పుడు అట్లాగే తన యందు ఇప్పుడు ఈ సదస్సులో, సదస్సు అంటే ఇప్పుడు ఏమిటంటే అనేక రకాలైన ప్రకాశాలను పొందిన వాడైనాడట. ఇప్పుడు ఎట్లా ఉందంటే లోకంలో సూర్యుడు ఉన్నప్పటికీ అనేక రకాలైన ప్రకాశించే అల్ప ప్రకాశములు గల వాటన్నిటిని మనం ఎట్లా తయారు చేసుకున్నామో
చేసుకున్నామా లేదా? చేసుకున్నాం. ముందేమో దీపం తయారు చేసుకున్నాడు, తర్వాత లాంతర్ తయారు చేసుకున్నాడు, తర్వాత నెమ్మదిగా లైట్లు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు ఎల్ఈడీలు ఇంకేముంటాయో వీడికి తెలియదు, అన్ని రకాలు వచ్చేసినాయి. అంతేనా? ఇన్ని రకాల ప్రకాశములను ఇచ్చేవంటి ఇవన్నీ ప్రకాశములు కావా అంటే సూర్యుడు ఉన్నంతసేపు అయితే వీటికి ఏం విలువ ఉండదు. సూర్యుడు లేనప్పుడు ఇవన్నీ ప్రకాశములే. అట్లాగే విద్యలు ఎన్నో నేర్చాడట మనిషి. అన్ని రంగాలలో విద్యనే అంటాం దాన్ని. మరి సంగీత విద్య అంటామా లేదా? నాట్య విద్య, ఇంకా ఇవి లలిత కళలు, తర్వాత ఇంకేముంటే మ్యాథమెటిక్స్ లాంటి అనేక విద్యలు లోకంలో అన్నీ నేర్చుకున్నాడు. కానీ వీటి వల్ల వాడు శోభను పొందటం లేదు. ఇవి కూడా వెలుగులే మరి, చిన్ని చిన్ని వెలుగులు, చిన్ని చిన్ని దీపాలు. కానీ శోభ అవ్వట్లేదు వాడికి. ఎందుకు అవ్వట్లేదంటే తనది ఎటువంటి ప్రకాశము, తాను వెలుగుతూ అన్నిటినీ వెలిగించే ప్రకాశం తనది. అది ప్రవిద్య. విద్య శబ్దానికి విధ ధాతువులు 5 కూడా. ఏమిటి? విధ సత్తాయాం విధ చేతనాఖ్యాన నివాసేషు విధ జ్ఞానే విద్లు లాభే. ఇది ఈ ఈ 5 ధాతువులతో 7 అర్థాలను చెప్పే విద్య అన్న పదము తనకు స్వరూప లక్షణం. ఆ స్వరూప లక్షణం ఎప్పుడైతే ప్రకాశవంతంగా ఉంటుందో ఈ సదస్సులో, అంటే తన ప్రవర్తన అనే ఒక సదస్సులో ఎప్పుడైతే అది ప్రకాశవంతంగా వెలుగుతుందో అది శోభిస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక ప్రత్యేక అతిథి వచ్చినప్పుడు ఈ ఇంజనీర్లందరూ కూడా ఏం చేస్తారు? ఆయన యొక్క అనుభవాన్ని గ్రహించడానికి ఆయనను పిలిచారు, అంతే కదా? ఆయన ఎదిగిన అనుభవాన్ని, ఆయన పొందిన దాన్ని ఆయన చెప్తే ఆయన మాటల్లో వినటానికి ఎట్లా ఆయనను పిలిచారు. మనిషి ఎంత దాకా ఎదిగి ఎన్ని విద్యలు ఎన్ని నేర్చానని బయట అనుకున్నా కూడా వాటన్నిటిని విద్యలని ఎందుకు అన్నాం మరి అంటే అవన్నిటిని కూడా తన తన తెలివితోనే నేర్చుకుంటాడు కదా. వాటిల్లో కూడా తన తెలివి ఉందా లేదా? అవి బయటవే అనిపోయినా, పొటకుటి విద్యలే అయినా, లౌకిక విద్యలే అయినా, ఏదేమైనా సరే వాటిని కూడా తన విధ ధాతువులతో చెప్పిన విద్య లక్షణాన్ని అక్కడ ప్రయోగించి నేర్చుకున్నాడు. అంటే తెలివితో నేర్చుకోవటం అనే ఒక అభ్యాసం చేశాడు. కాకపోతే ఆ రంగంలో చేశాడు, పరిమిత రంగంలో చేశాడు. అన్ని పరిమిత రంగాలే బయటివి. భౌతికమైనవి లౌకికమైనవి ఏవైనా పరిమిత రంగాలు కాబట్టి తాను చేసింది ఏమిటి? తన విద్యా లక్షణాన్ని అక్కడ ప్రయోగం చేసి అది విద్య అన్నాడు దాన్ని. అందుకే అన్నిటినీ ఒప్పుకోవాలి మనం, దాన్ని కూడా విద్య అంటుంటే సరే అన్నారు. ఎందుకన్నారు అట్లా? లౌకికమైన వాటికి కూడా ఈ పదాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటే తన లక్షణం ఉంది కాబట్టి, అక్కడ నేర్చుకున్నవాడు తాను కాబట్టి, తన ప్రయోగం తన విద్యా ప్రయోగం కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లా శోభ కాలేదట తనకు. ఎక్కడ శోభ కాలేదు? సదస్సి అన్నారు. సదస్సు అంటే తన ప్రవర్తనా రంగం. దానికి ఒక పెద్ద ధాతువు చెప్పారు. సదస్ పదానికి షడ్లు విసరణ గతి అవసాదనేషు అని ఒక పెద్ద ధాతువు చెప్పారు. విసరణ గతి అవసాదనేషు అంటే బయట ప్రవర్తన అంతా మనిషికి ఎటువంటిది? జీవుడికి బయటి ప్రయోగం బయట ప్రవర్తన ఎప్పుడు కూడా తనను తాను స్వరూపం నుండి దూరం చేసుకుంటున్న ప్రవర్తననే. తన యందు తాను తన స్వరూపాన్ని గుర్తించిన వాడు బయట ప్రవర్తించి గుర్తించే స్థానానికి వచ్చాడంటేనే విసరణ చేసుకున్నాడని అర్థం. తన నుండి తాను దూరం అయ్యాడు. దూరమయ్యి అక్కడ చేసి ఇప్పుడు అక్కడ అంటున్నాడు. ప్రవర్తన గతి అవసాదనం. ఆ గతి ఎట్లా ఉంది వాడికి? ఒక విషయంలో ప్రవర్తించి మళ్ళీ ఆ గతికి అవసాదనం వస్తుంది. ఆ ప్రవర్తనను వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అది స్థిరంగా నిలవటం లేదు ఆ ప్రవర్తన. అటువంటి అస్థిర ప్రవర్తన ఉన్న ఈ సదస్సులో, ఈ జీవితంలో వాడు దేని చేత శోభిస్తాడు? ప్రవిద్య ఎప్పుడవుతుందో అప్పుడు శోభిస్తాడు. అంటే ప్రకర్షేణ, ప్రకర్ష ప్రథితేన. విద్యలన్నిటికీ విద్య ఏదో ఆ విద్య నేర్చుకున్న అప్పుడు విద్యానాం అధ్యాత్మ విద్య అహం అని స్వామి విభూతి యోగంలో చెప్పారు. విద్యలన్నిటికీ అధ్యాత్మ విద్య నేను. అంటే సింపుల్గా చెప్పాలంటే దీనికి ఒకటే వాక్యం సరిపోతుంది. మన మఠంలో రాసిన వాక్యం ఏమిటి? అన్నిటినీ తెలుసుకునే నిన్ను నువ్వు తెలుసుకో. ఇంత చిన్న వాక్యంలో అయిపోయింది దాని అర్థం. అది తెలుసుకున్న రోజున వాడు శోభతే, ప్రకాశిస్తాడు, శుభంగా ప్రకాశిస్తాడు.
అప్పుడు శుభం కాడ పడుతుంది ఈ జీవుడి చరిత్రకి. శుభం కాడ కావాలా వద్దా మనకు? కావాలి. ఎంత సినిమా అయినా, ఎంత పెద్ద సీరియల్ అయినా ఒకప్పటికి శుభం పడుతుందా లేదా? మామూలుగా సినిమా అనుకోండి 2 గంటల్లో అయిపోతుంది. 2:30 గంటలు మహా అయితే. ఇంకా సీరియల్స్ ఉంటాయి చూసారా? సీరియల్స్‌ని తీసే ఉద్దేశ్యమే దాన్నేమిటి? సాగలాగటం. ఒక డైలాగ్ జెప్పాలంటే కనీసము ఒక 2 ఒక 30 సెకండ్లలో చెప్పే డైలాగ్‌ని కనీసం 15 నిమిషాలకి రాగాలి. అది సీరియల్ యొక్క ఉద్దేశ్యం. దానికి అనేక కోణాల్లో అదే బొమ్మను అటు తిప్పి, ఇటు తిప్పి చూపించి మ్యూజిక్ పెట్టి డింగ్ డింగ్ అంటుంటే ఆ చూసేవాడు గూడా ఏం జరుగుతుందో వీడికి తెలిసినా సరే ఎంత ఆసక్తికరంగా చూస్తుంటారంటే ఇదివరకు చెప్పుకున్నాం గదా మనము. టీవీ సీరియల్ చూడనివ్వట్లని భర్తను హత్య చేసిన వాళ్ళు. అయ్యో! తెలియదా నీకు? బోలెడంతమందున్నారు. అట్లా వార్తలొస్తుంటాయి. ఈ కాలంలో టీవీ సీరియల్ గాకుండా సెల్ ఫోన్ లాగేసుకున్నారని చంపుతున్నారు. వాళ్ళు చచ్చిపోతారు. లేకపోతే వాళ్ళు ఎదుటి వాళ్ళని చంపుతారు. అంటే ఆ సాగలాగడం, పీకటం వాటికన్నిటికి ఒకవేళ అట్లా అనుకున్నా, ఎంత చేసినా, ఏ సీరియల్ అయినా ఎప్పటికైనా ఒక ది ఎండ్ వస్తుందా? రాదా? శుభం అయిపోవాలి. అంటే అది అయిపోవడాన్ని మనం కోరుతున్నాం. శుభం అని ఎందుకు రాస్తారో మరి దానికి గానీ అదే ఇది పూర్తవ్వాలని మనం కోరుకుంటున్నాం. అట్లాగే ఈ జీవుడి చరిత్రకు పూర్తక్కర్లేదా? ఎన్నాళ్ళు ఇట్లా జీవిస్తాడు జీవుడు జీవుడు అనుకుంటూ. హ్మ్. నేను ప్రవర్తిస్తా, నేను జన్మలనెత్తుతా. ఏం పనిలేదేమిటి? ప్రకాశించుకుంటూ ఉండక, నేను మళ్ళీ నేను చిన్న చిన్న ప్రకాశాలను పొందుతా, అదవుతా, ఇదవుతా. కనీసం అధ్యాత్మ విద్య సాధకుడైనా మళ్ళీ జన్మనెత్తి ఇంక పూర్తి చేస్తా. ఈ జన్మకు నాకింతే అనేలాంటి పిచ్చి చెత్త మాటలు మాట్లాడకుండా వీటినేమంటాము? భీరువు అంటారు అట్లాంటి వాడిని. భీరువు అంటే పిరికివాడు. ఈ పిరికితనాన్ని గొడ్డలితో కొడుతుంది అధ్యాత్మ విద్య. పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అందుకే పరమస్వామి వారు చక్కగా ఆ వాక్యాలన్నీ కూడా దార్ఢ్యతతో ఉంటాయి. జీవుడు లేడు జిల్లేడుకాయ లేడు పో అంటే అట్లా పోవాలి మనం అంతే. లేడు. దాని తర్వాత ఎన్ని వివరాలు చెప్పుకున్నా మనము దాన్ని ఏమనుకుంటాం, కాస్త ఉపశమనం పొందడానికి చెప్పుకునే వివరాలే కానీ దానికి తిరుగులేని మాట అది. ఇంకో మాట మాట్లాడడానికి లేదు. లేడన్నారు కదా గురువు, అది లేడు. ఎవరు వాడు? నేనే. లేదు. లేనిదెవరు? వీడే. ఎవరైతే ఇంతకాలం వచ్చి కూర్చొని సాధన అన్నాడు వాడు లేడు. అయిపోయింది. శుభం. శుభేన భాతి. వాడు ప్రవిద్యను పొందినవాడు. ఆత్మ ప్రకాశపు ఆ ప్రకాశాన్ని చూసిన తర్వాత ఇతర ప్రకాశాలు ఏవి కూడా వాడిని ఆకర్షించవు, కెలకవు. వాడి లోపలికి వచ్చి వాడి స్మృతిని కెలికిపోయింది, అది నన్ను ఆకర్షించిందనే మాట వాడికి ఉండదు. లోకంలో ఏది గొప్ప కాదు, ఏది కాదు. అందుకే అటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే నిత్య తృప్త స్వరూపుడు. నిత్య ముక్తికి ముందు నిత్య తృప్త స్వరూపుడై ఉంటాడు. లోటేమైంది ఇప్పుడు? ఏమన్నా లోటు ఉందా? ఏమీ లేదు. సమృద్ధి స్వరూపం. నేనంటేనే సమృద్ధి స్వరూపం. లోటు లేదు నాకు. ప్రవర్తనలో తరచి చూసుకోవటం ఇదంతా చేస్తాడా వాడు, చేయడా అంటే ఈ భాష లేదు వాడికి. వాడి భాష వేరు. ఇప్పుడు ఒకడికి లౌకిక భాష ఉంటుంది, తర్వాత సాధక భాష ఉంటుంది, తర్వాత భాషలో అందని ప్రవర్తన ఉంటుంది, భాషకు అందని ప్రవర్తన ఉంటుంది ఒకటి. దాన్ని ఏమనాలంటే ఏం చెప్పడానికి లేవు, మాటలు ఉండవు, దాన్ని చూడాలంతే, అనుభవించాలంతే. అది శోభ వాడికి. ఈ ప్రకాశమును పొందినవాడే, దానికి అర్థం ఏమిటి? ప్రవిద్యను పొందినవాడు శోభను పొందినవాడు, శోభను పొందినవాడు ప్రవిద్యను పొందినవాడు. అంటే స్పష్టంగా తన విద్యా లక్షణమును దర్శనం చేసినవాడు, అన్నిటినీ తెలుసుకునే తన స్వరూపాన్ని తెలుసుకున్నవాడు. అంతే. తెలుసుకున్న తర్వాత ఇది తెలుసుకున్న తర్వాత అది తెలుసుకునే అవసరం లేదు ఇంకా. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే.
ఏది తెలుసుకున్న తర్వాత ఇహపరలోకాల్లో ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలి ఉండదో అది తెలుసుకున్నాడు. ఇంక అయిపోయింది. ఆ తేజస్సుతో వాడు దాని నుండి ఉపసంహరించుకుంటాడు. ఆ సదస్సు అక్కర్లేదు, ప్రవర్తన అక్కర్లేదు, ఏది అక్కర్లేదు వాడికి. దాని వెంటనే ఏమంటున్నారు? మాతా ఇవ కా. ప్రసిద్ధార్థంగా కాసేపు దాన్ని అర్థం చేసుకుంటే, మాత అంటే తల్లి. తల్లి అంటేనే ఆదరణ. అంతేనా? ఓహో! తండ్రి ఆదరణ కాదా అంటే ఆదరణనే. కానీ బయటికి కఠినంగా కనిపిస్తూ ఉంటుంది కాస్త పాపం. తండ్రిదే అసలైన ఆదరణ ఉంటుంది తల్లి కంటే కూడా. కానీ బై మాత తల్లి అనే పాత్ర ఎటువంటిదంటే తండ్రి ఆదరణను వాడు అర్థం చేసుకునేటట్టు వాడిని అక్కడ దాకా తీసుకెళ్తుందన్నమాట. అంటే ఎట్లాగంటే సూర్యుని తీక్ష్ణతను తట్టుకోలేనప్పుడు ఆ ఆ తేజస్సును మనకు చంద్రుడిస్తాడు, ఆహ్లాదకరంగా ఇస్తాడు దాన్ని. అట్లాగే తండ్రి ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడు? స్ట్రిక్ట్గా ఉంటాడు, కఠినంగా ఉంటాడు, డిసిప్లైన్గా ఉండాలంటాడు. వాడు బాగుపడడానికి అట్లా ఉంటాడు. ఆయన పాత్ర అంతే. అయితే అందరు దీన్ని తట్టుకోలేరు కదా. తట్టుకోలేనప్పుడు మధ్యలో సస్పెండర్స్ ఉండాలా, అది తల్లి అన్నమాట. రోడ్డు గట్టిగా ఉంది కదా, కారులో ఉన్న వాడికి ఆ ఒత్తిడి పడకుండా ఏం చేస్తుంది? సస్పెన్షన్ ఉండాలి దానికి. అది తల్లి చేస్తూ ఉంటుంది అన్నమాట. అది లేకపోతే తట్టుకోలేదు, ఇది విరిగిపోతుంది. అవునా? ఏదైనా మెత్తదనం కుషనింగ్ లేకపోతే విరిగిపోతుంది కదా. ఆ విరిగిపోకుండా మా తల్లి రక్షిస్తుంది, ఆదరించినట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. అయితే ఆ ఆదరణలో వాడిని వశం చేసుకొని తండ్రిని అర్థం చేసుకునేటట్టు పూర్తిగా, అందుకే లోకంలో తల్లి పెంచి తండ్రి వంశానికి బిడ్డనిస్తుంది. తండ్రి వంశం కోసం పెంచుతుంది, తల్లికి వంశం లేదు కదా. తండ్రి వంశం కోసం పెంచుతుంది వాడిని. ఆ సంస్కారాలకు తూగేటట్టుగా, లౌకికంగా చూసుకున్నా కూడా ఆ సంస్కారానికి తూగేటట్టుగా, ఆ ఇంటి ఆచార వ్యవహారాలను నిలబెట్టేటట్టుగా వాడిని తీర్చిదిద్దింది తల్లి. ఎట్లా? ఆదరణ చేత. ఆదరణ చేత చేసింది అది. ఆ ఇంటిమసి అంటే ఆ లోపల ఉన్న బిడ్డకు తల్లికి ఉండే ఒకే దేహంలో ఉన్నారు కదా చాలా రోజులు. 9 నెలల ఒకే దేహంలో రెండు ప్రవృత్తులు సమన్వయం చేసుకొని ఉన్నాయి. దీనికి కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనకు బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అందరి రక్తం రెడ్డే అయినా ఎర్రదే అయినా దానికి బ్లడ్ గ్రూపింగ్ వేరే ఉందని మనకు తెలుసు కదా, సైన్స్ చెప్పింది. ఇప్పుడు ఎర్రగా ఉందని అన్ని రక్తాలు ఎక్కిస్తే చచ్చూరుకుంటారు. అవునా? అట్లాగే తల్లికి బిడ్డకు కూడా రక్తంలో తేడా ఉంటుంది, ఒకే బ్లడ్ గ్రూప్ ఉండదు వాళ్ళకు. అప్పుడు కూడా అటువంటి బ్లడ్ గ్రూప్ తనలో ఉండగా కూడా, అంటే వేరే ప్రవృత్తి ఉండగా కూడా అనాలి మనం మన భాషలో అయితే, అప్పుడు కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని అపోజ్ చేయకుండా రక్షిస్తుంది మన రక్షణ వ్యవస్థ. లేకపోతే ఒక ఫారెన్ మెటీరియల్ వస్తే దేహం ఊరుకోదు. ఇప్పుడు తనది కాని రక్తపు గ్రూప్ కాని గ్రూపులో రక్తం ఎక్కిస్తే వెంటనే చచ్చిపోతాడు మనిషి. మరి వేరే రక్తపు గ్రూప్ వాడిని ఎట్లా పోషించింది తల్లి? అంత భద్రత వ్యవస్థతో సహా ఆ సాన్నిహిత్యాన్ని పోషించింది. ఇది సృష్టి రహస్యం. అంత బాగా ఉంది. అట్లాగే ప్రవృత్తులు వేరైనప్పటికీ కూడా, జీవులంటేనే ప్రవృత్తులు వేరుగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒక దేహంలో ఉండి సమన్వయపూర్వకంగా ఉన్న ఆ సాన్నిహిత్యము తల్లికి బిడ్డకు ఉంటుంది. అది ఆదరణలో వశం చేసుకునే రహస్యం అనమాట. తల్లికి ఎందుకు వశం అవుతాడు బిడ్డ అంటే ఆదరణలో వశం అవుతాడు. తండ్రి ఎంతైనా బయట పాత్ర లాగానే ఉన్నాడు. బీజం అయినదైనా సరే ఆయన పాత్ర చాలా తక్కువ ఉంటుంది. ఈ కుషనింగ్ అనేది తల్లి ఎట్లా చేస్తుందో అటువంటిది ఏది అని అడిగారు. సుఖదా సువిద్య సా మాత అన్నారు. సుఖమైన సువిద్య, సుఖమునిచ్చే, సుఖదా అంటే సుఖమునిచ్చే సువిద్య అంటున్నారు. ఇక్కడ మాత అన్న పదాన్ని ఇప్పుడు మనం తీసుకుంటే ఉపమానం మనకు అర్థమైంది. ఇప్పుడు ఉపమేయం మాత. మాత అంటే కొలత, కొలిచేది. తల్లి కూడా మనం ఈ చెప్పుకున్న ఉపమానంలోనే మాత పాత్రను వహించాలి. అమ్మగా ఉండకూడదు, మాత కావాలి. ఈ పదాలు తెలియకపోయినా చాలా మంది తల్లులు ఆ పని చేస్తారు. అంటే వాడిని ప్రేమగా చూసుకుంటూనే సంస్కార భంగం కాకుండా పెంచే తల్లులు చాలా మంది ఉంటారు.
అంటే ఏమిటి? జీవుడికి ఒక ఉన్నత సంస్కార ప్రమాణాన్ని చూపించి దానికి ఎదిగేటట్టు చేస్తుంది. పెంచుతుంది అంటే తల్లి ఏం చేస్తుంది? అంటే ఇది ఆదర్శవంతమైన పెంపకం చెప్తున్నాం. అందరూ చేస్తున్నారా లేదా అంటే వీడేం చెప్పలేడు దానికి ఇప్పుడు సమాధానం. చెయ్యటం లేదు తెలుసు. కానీ ఆ వ్యవస్థ ఎట్లా ఉంది అని. ఒక సృష్టి రచన వ్యవస్థ ఎట్లా ఉందంటే, ఒక ఆదర్శవంతమైన ప్రమాణాన్ని చూపించి, ఆ ప్రమాణం వాడికి ఇంకా లేకపోయినా ప్రమాణాన్ని అందుకునేటట్టుగా వాడి సంస్కారాన్ని పెంచటం పెంపకం. పెంపకం అంటే అది తిండిపెట్టడం కాదు పెంపకం అంటే. ఇప్పుడు జీవుడు పుట్టేటప్పుడు ఎవ్రీ బీయింగ్ ఈజ్ బోర్న్ వైల్డ్. వాడికి ఏ సంస్కారం లేదు. అంటే పూర్వజన్మ వాసనలు ఉన్నాయి వేరే గాని, ఎదగటానికి కావలసిన బుద్ధి కుశలత తల్లి ద్వారా వస్తుంది. దాన్ని పెంచటం అనేది ఎట్లా మలుస్తుందో, అవన్నీ పెంపకం అంటే అది. ఆ సంస్కారాన్ని చూపించి అట్లా ఎదిగేటట్టుగా ఒక చిన్న చిన్న అంశాల్లో వాడిని పెంచుతుంది. కనుకనే తల్లి పెంపకం అంటారు. ఏ తల్లి కన్నబిడ్డనో అంటారు. ఎందుకంటారు ఇవన్నీ? ఆ పెంపకంలో ఎదిగాడు అట్లా వాడు. అంటే ఆ డిజైన్‌కి వాడిని సమన్వయంగా సృష్టి డిజైన్‌కి వాడిని సృష్టి రచనకు సమన్వయం అయ్యేటట్టు పెంచింది వాడిని. అది మాత లక్షణం. అట్లాగే మాతా ఇవ కా అంటే తన సుఖదా సువిద్య మాతా ఇవ. తన సువిద్యయే తనను తల్లిలాగా ఆదరించి పెంచుతుందన్నమాట. అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు సాధకుడు సాధన చేస్తున్నాడు. ఇన్ని విద్యలన్నిటినీ వదిలేసి ఇప్పుడు అధ్యాత్మ విద్య దాకా వచ్చాడు. ఆ విద్యలన్నిటిలో ఒక అభ్యాసం చేసి వచ్చాడు. ఏమిటది? తన తెలివితో తెలుసుకోవటం అనే అభ్యాసం చేసి వచ్చాడు. కానీ ఇప్పుడు అధ్యాత్మ విద్యకు వచ్చేటప్పటికి బయట తెలుసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు తెలుసుకోవాల్సి తన తెలివిని అని అర్థమైంది. ఇది సువిద్య. ఇది తనను ఆదరిస్తుంది మాతలాగా, కొలుస్తుంది మాతలాగా. కొలత. ఏం కొలుస్తుంది తనను? తన అసలు స్థితిని, తన అసలు స్వరూపాన్ని, నిజ స్వరూపాన్ని అందుకునేటట్టు కొలుచుకొని తీసుకెళ్తుంది విద్య. అదే శాస్త్రం. శాస్త్రం మాత. అందుకే గీతామాత అనేవారు పరమస్వామి వారు. గీతామాత అంటారు. అంటే అమ్మ అని, గీత అనేది స్త్రీలింగ పదం కాబట్టి దాన్ని అమ్మ అనాలన్న ఆ కొలతలో కాదు. ఆ మాట ఏమిటి? శాస్త్రమును మాత అంటారు. ఎందుకు? ఆ మాత ప్రమాణం చూపించి తనను కొలుస్తుంది. తన స్వరూపానికి ఎదిగేటట్టు కొలుస్తుంది శాస్త్రం తనను. ఇంక గురువు అయితే మాతాపిత అన్ని. గురువుకి అన్ని హోదాలు ఉంటాయి. శాస్త్రం మాత్రం మాత. అందుకే కదా శాస్త్ర ప్రమాణాన్ని చూసి మనం ఏమీ తెలియని వాడు వచ్చాడు, శాస్త్ర ప్రమాణం చూపిస్తే ఓహో నేను ఇది కాదు అది అని తెలుసుకున్నాడు. అంతేనా? అంటే వాడు ఆ ప్రమాణంతో తను ఎదిగాడు. కొలిచిందా లేదా వాడిని? నువ్వు అది కాదురా, మరణమే స్వభావంగా జీవించే మృత స్వరూపానివి నువ్వు కాదు, అమృత స్వరూపానివి నువ్వు అన్న వెంటనే వాడు ఏం చేశాడు? ఆ మరణ స్వభావపు లక్షణాలను తీసేసుకోవడానికి సాధన చేశాడు. కొలిచింది శాస్త్రం తనను. ఇది సుఖదా సువిద్య. సుఖాన్ని ఇస్తుంది. ఇది ఎటువంటి సుఖమునిస్తుంది? తనను తాను ప్రయత్నపూర్వకంగా లోతు దాకా తవ్వుకుంటాడు. లోపల తవ్వుకుంటుంటాడు. ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేశాడు? బయట తవ్వాడు. ఎంత తవ్వినా నీళ్లు పడని బోర్లాగా తయారైంది వాడు బతుకు. మన హైదరాబాద్లో అక్కడక్కడ వస్తుంది, ఎంత లోతుకి వెళ్ళినా నీళ్లు రావు. అట్లాగే లోకాన్ని ఎంత తవ్వినా వాడికి ఏం రాలేదు. తవ్విన ప్రయాస తప్ప ఏం రాలేదు. ఇప్పుడు ఏమైంది? తనను తాను తవ్వుకుంటున్నాడు. సుఖద కను అవధారణే ధాతు. తనను తాను తవ్వుకునేటట్లు సువిద్య ఏది ఉందో తనలోనే తనకుంది. ఇది కూడా ఒక గొప్ప విశేషం. శాస్త్రం చెప్పినా, శాస్త్రం గురించినా, గురువు గురించినా ఆ తేజస్సు ఎక్కడుంది? తనలోనే దాగి ఉన్న ఆధ్యాత్మిక తేజస్సు. దాంతో తనను తాను కొలుచుకుంటున్నాడు. సాధన చేయటం అంటే కూడా తన విద్యా లక్షణాన్ని తనను తవ్వుకోవడానికి వాడుకుంటున్నాడు. ఇది సుఖదా సువిద్య మాత ఇవ. అందుకే శాస్త్రాన్ని ధిక్కరించద్దు, శాస్త్రాన్ని ఎదిరించద్దు. ఓహో గుడ్డిగా నమ్మమని చెప్తారు. అందుకే హిందువులు గుడ్డిగా నమ్మమని చెప్పలేదు. శాస్త్రం ఎప్పుడు నన్ను నమ్మమని చెప్పదు. ఒక గొప్ప విశేషం ఏమిటంటే, తను చెప్పిన వాక్యాన్ని శాస్త్రం ఏం చేస్తుంది? చూసుకో అంటుంది. నీ లోపల చూసుకో అంటుంది. గుడ్డిగా ఎక్కడ ప్రవర్తిస్తాడు? ఈరోజు మనుషులు చాలా మంది శాస్త్రం గుడ్డి నమ్మకం అనుకొని, చదువులన్నీ చాలా గొప్పవనుకొని
ఏవైతే లౌకిక విద్య యందు ఆకర్షితులయ్యారో వాళ్ళని వీడొక్క ప్రశ్న అడుగుతాడు. లౌకిక విద్య వల్ల డబ్బు తప్పనిసరిగా గలవని ఒక గ్యారెంటీ ఎవడన్నా ఇచ్చాడా? ఏ నమ్మకంతో చదువుతున్నావు 25 సంవత్సరాలు? నీ కంటి ముందే నిరుద్యోగులు తిరుగుతూ ఉంటారు, వాడు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అవుతున్నారా లేదా? అయినా నేను కష్టపడతా, కష్టపడి ఆ ఎగ్జామ్ రాస్తా, ఈ ఎగ్జామ్ రాస్తా. ఏ నమ్మకం? ఏ నమ్మకం? ఎవరో కొంతమందికి ఆ స్థానం వచ్చిందని నువ్వు నమ్మావు, అది నీకు వస్తుందన్న ఒక ఆశ, అంతే కదా? రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది పరీక్షలు రాస్తే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు? రాని వాళ్ళు ఎంతమంది? లక్షల్లో ఉంటారు రాని వాళ్ళు. అయిన వాళ్ళు పదులు వందల్లో ఉంటారు, అంతేనా? అయినా సరే నువ్వు ఆ పదుల్లో వందల్లోనే ఉంటావన్న ఒక చిన్న హోప్తో చేశాడు. అధ్యాత్మ విద్యలో స్వామి గ్యారెంటీ ఇస్తున్నాడు, నమ్మకంతో చెప్తున్నాడు. ఆ నమ్మకాన్ని, ఆ వాక్యాలన్నిటిని నేను నమ్మనంటే చూసుకో, చేసి చూడు, చేసి చూసి కాదను. శాస్త్రాన్ని కానీ గురువుని కానీ కాదనాలంటే చేసి చూసి కాదను. అంత ఏం నమ్మకము? మరి అందరు చచ్చిపోతున్న ఆ లౌకిక జీవితంలో అంత ఆకర్షణ ఏముంది? చచ్చిపోతున్నారా లేదా చివరికి? ఐఏఎస్ ఐపీఎస్ అందరూ. మొన్న ఒక సంఘటన, ఒక ఐపీఎస్ అధికారి ఉన్నత పదవిలో ఉన్న ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నాయో, ఎంతమంది బెదిరించారో, ఏం చేసి చచ్చారు. అయినా సరే ఆయన చదువు ఆయనకు ఉపయోగపడలేదే, ఆయన ప్రాణరక్షణ చేయలేదే. సరే, ఎన్ని బయట నుండి ఒత్తిళ్ళు ఉన్నాయనుకుందాం, సంఘంలో ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, అన్ని రకాలుగా ఏదో ఇరుక్కొని చచ్చిపోయి ఉంటాడు. అంత గొప్ప చదువు వీటి నుండి అతన్ని రక్షించలేకపోయింది. అధ్యాత్మ విద్య నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఆత్మహత్య కాదు కదా, నీకు మరణం లేని చిరంజీవిని చేస్తుంది. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం గచ్చతి. శ్రీ భగవాన్ ఉవాచ నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం గచ్చతి. ఎవ్వడు కూడా ఎప్పుడు కూడా దుర్గతిని పొందడు ఈ అధ్యాత్మ విద్యలో ప్రవేశిస్తే చాలు. దీన్నేమో నమ్మడు, దాన్నేమో నమ్ముతాడు. నిజమూర్ఖత. పోయిన వారం చెప్పారు కదా, శల్యం అంటే ఏమిటి, ఆయుధం ఏమిటి? నిజమూర్ఖత. వాడి మూర్ఖత్వమే వాడిని అట్లా డ్రైవ్ చేస్తుంటే కొన్నాళ్ళకు మళ్ళీ వెనుదిరిగి వస్తాడు. చితకబడ్డ తర్వాత వస్తాడు. ఏం చేస్తాం? కనుక శాస్త్రమే మాత, సువిద్యయే మాత, సుఖమునిచ్చే మాత. అందుకే ఎంత కష్టంలో ఉన్నవాడు చివరికి జీవితంలో ఎంతో కష్టాలు పడి లోకంలో ఎన్నో చేసి వచ్చి ఓడిపోయిన వాడు కూడా తల్లి దగ్గరకు వచ్చి ఆదరణ పొందుతాడు. ఎంత డబ్బు సంపాదించి అంత అయ్యి అన్ని రకాల మానసిక ఒత్తిళ్ళు అన్నొచ్చిన తర్వాత కూడా తల్లికి వెళ్ళి చెప్పుకోగలిగితే చాలు వాడు అని ఎట్లా అంటాము మనము. అట్లాగే శాస్త్రం ఎప్పటికప్పుడు నిన్ను ఆదరిస్తుంది. ఎట్లా ఆదరిస్తుంది? ఎదుగుతున్న సాధకుడికి ఎదురొస్తాయి ప్రవచనాలు, బోధలు. వాడికి సమస్యకు వాడికి సమాధానం వచ్చి తీరుతుంది. నువ్వు ఏదైనా పుస్తకం తెరువు, అంతే, నీకు సమాధానం వస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలకు కూడా వీడు ఒక అంశము, మరి అందులో చెప్పాడో లేదో కానీ, ఒక అంశం ఏమిటంటే మనిషికి మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఏ రకమైన ఒక చిన్న ఒత్తిడి అయినా సరే వాడి శారీరక స్థితిగతులు అన్నిటిని మార్చేస్తుంది అంటారు. అజీర్ణం కూడా అందుకే వస్తుంది అని అంటారు. అట్లాగే ఇప్పుడు ఒక గర్భవతి అయిన స్త్రీ ఎప్పుడైతే ఒక చిన్న మాటకు కించిత్ మనము ఎట్లా చివుక్కుమంటారే, ఆ చివుక్కుమని అనిపించిన వెంటనే, మనసు చివుక్కు అని ఒక పదంతో చెప్పాం కానీ, ఆ పిండం ఎదగటం చాలా ప్రభావం పడుతుంది. పిండం ఎదగదు వెంటనే, లేకపోతే ఒక రోజుకు చాలా ఎదగాలి, అది కణాలన్నీ పెంచుకోవాలి, ఎదగాలి. అది ఆ ఎదుగుదల ఆగిపోతుందట. ఇప్పుడు ఒక రోజు ఇంట్లో ఏదో సమస్యలు ఉంటాయి, మనిషి అన్న తర్వాత సమస్య ఉండకుండా ఉంటుందా? ఎన్నో రకాలుగా వస్తుంది. ఆ ఒక్క మాట, ఒక్కరోజు ఆ మానసిక ఆందోళనను తల్లి గనక భరిస్తే వీడి ఎదుగుదల, నెల రోజుల ఎదుగుదల ఆగిపోతుందట.
దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ ఒకటి చెప్తాడు వీడు, సైన్స్ చేసింది. అంటే శాస్త్రం చెప్తే నమ్మరు కాబట్టి సైన్స్ని చెప్పాల్సి వస్తుంది, దుర్గతి అది. ఏమిటంటే ఒక పిల్లికి ఏం చేశారంటే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాక్స్లో పిల్లిని పెట్టారు. పెట్టి దానికి రోజు తిండి పెట్టేవాడు. దాని జీర్ణ ప్రక్రియని చూసేవాళ్ళు అనమాట. దానికి ఏవో అటాచ్ చేసి మెషిన్స్ అన్ని చూసేవాళ్ళు. 2:30 గంటల్లో దానికి తిన్నది అరిగిపోయేదట. అట్లా కొన్ని రోజుల పాటు చేశారు. కన్సిస్టెంట్గా అదే రీడింగ్ వస్తుంది వాళ్ళకు. వచ్చిన తర్వాత ఒక రోజు ఆ గదిలోకి, అంటే ఇదేమో ఒక గ్లాస్ డబ్బాలో చిల్లులు పెట్టి ఉన్న దాంట్లో ఉంది. ఆ గదిలోకి కేవలం ఒక కుక్కను పంపారట. ఏమనలేదు, అదేం చేయలేదు, ఇదేమనలేదు, అదేమనలేదు, ఏం జరగలేదు. కుక్కను పంపించి పిల్లి అది చూసినందుకు, తిన్న తర్వాత దానికి చూపించినందుకు ఒక భయం అనేది దాంట్లో కలిగి దానికి ఏదో హార్మోన్ రిలీజ్ అయ్యింది. దానివల్ల 2:30 గంటల్లో అరగవలసిన తిండి 8 గంటలైన తర్వాత కూడా అరుగుడనే ప్రక్రియ మొదలే కాలేదట దానికి. అంటే మానసికమైన ఆందోళన వల్ల శారీరక ప్రక్రియలన్నీ ఎట్లా ఆగిపోతాయో అది నిరూపించిందనమాట. ఇవన్నీ గూగుల్లో ఉంటే సెర్చ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ నిరూపించమంటే వీడు ఎక్కడి నుండి తీసుకొస్తాడు. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, గూగుల్ గురువులో. కనుక ఇప్పుడు తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక చిన్న మాట, అందుకే ఏమంటారు, ఆ గర్భవతి అయిన స్త్రీని సంతోషంగా ఉంచవలసిన బాధ్యత ఇంట్లో ఉన్న వాళ్ళందరిది. కనుక అది దాని మీద ప్రభావం చూపిస్తుందట. అట్లాగే సాధనలో కూడా అంతే. ఒక చిన్న వ్యతిరిక్తత తనను ఎంతో ప్రభావితం చేస్తుంది, తన ఎదుగుదలను ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఒక గ్రహింపు తాను ఏది తీసుకుంటాడు. అప్పుడు వీడు గర్భిణీ స్త్రీలకు ఒక ఉపాయం చెప్పాడు. ఏమంటే, అట్లా ఏదైనా చివుక్కుమన్నది అన్న వెంటనే ఏం చేయాలి అంటే, దాన్ని తప్పించటానికి ఎవరైతే ఈ గర్భ సంస్కారం అనే తపస్సు చేస్తున్నారో వెంటనే ఒక పుస్తకం తీసుకొని చదువు. అంతే, నీకు సమాధానం అక్కడ వస్తుంది. ఆ క్షణాన్ని ఒక గంటలో ఆ పరిష్కారం అయిపోతుంది. లేకపోతే దానంతట అదే పోవాలంటే ఒక రోజు పెట్టుకుంటారో 2 రోజులు పెట్టుకుంటారు. వాడు ఆ మాట అన్నాడు, ఆ మాట అన్నాడు, మా అత్తగారు ఈ మాట అన్నారు, మా అమ్మగారు ఆ మాట అన్నారు అంటారా లేదా, ఆడబిడ్డ ఇది అన్నారు. ఇది వాళ్ళకు ఒక రోజు ఉండొచ్చు, 2 రోజుల దాకా ఉండొచ్చు. అప్పటిదాకా వాడు చేస్తున్నాడు లోపల. అది తీసేయాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మికమైన బోధ నీకు అందాలి, వెంటనే అందాలి. అది శాస్త్రం వెన్నంటి నిన్ను మాతలాగా ఆదరిస్తూనే ఉంటుంది. సాధకుడు ఎదిగేటప్పుడు కూడా ఇదే ప్రమాణం, ఇదే ప్రమాణంతో ఎదగాలి. చిన్న భేదం ఎక్కడన్నా వాడికి వచ్చిందా, అసమర్థత వాడికి వచ్చిందా, వెంటనే ఒక ప్రవచనం వినటమో లేదో ఒక పుస్తకం చదవటమో చేస్తే అందులో తప్పకుండా సృష్టే నీకు సమాధానం ఇస్తుంది శాస్త్ర రూపంలో. కనుక మాత వంటి కొలత శాస్త్రం, సువిద్య అన్నారు దాన్ని ఇక్కడ. తర్వాత ఏమంటున్నారు ఇక్కడ, దానవశాత్ కిం ఏధతే, దానం వలన ఏది వృద్ధి అవుతుంది. ఏమిటో దానం చేస్తే ఏది వృద్ధి అవుతుందంటే సువిద్య అన్నారు. మళ్ళీ విద్య వృద్ధి ఎట్లా అవుతుంది? దానం వలన. అన్నదానం చేస్తా, ఏమొస్తుంది? మళ్ళీ జన్మకు అన్నం వస్తుంది అని చెప్పాడు ఒక ఆయన వీడికి. అవును, మఠానికి డొనేషన్ ఇవ్వమని అడిగితే ఒకప్పుడు చాలా, అంటే లక్షలు లక్షలు ఆయన దానాలు చేస్తుంటాడు. అన్నసత్రాలకు దానాలు చేస్తుంటాడు ఎక్కువగా. అప్పుడు ఆయనకి అధ్యాత్మ విద్య అంటే ఏమి ఏబిసిడీలు కూడా తెలియవు కనుక అన్నం గురించి తెలుసు కాబట్టి వచ్చే జన్మకు అన్నం రావాలంటే అన్నసత్రాలకు డొనేషన్ ఇవ్వాలని ఒక పాలసీ పెట్టుకున్నాడు. ఇప్పుడు అన్నదానం చేస్తే ఏమొస్తుంది ఆయన ప్రకారంగా? వచ్చే జన్మలో అన్నం వస్తుంది. ఏ అన్నం? ఈ పూట తింటే అరిగిపోయే అన్నం. మళ్ళీ జన్మెత్తాలి, అన్నం తినాలి. ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు కదా జనాలు అందరు, జన్మెత్తాలని అందరు అనుకుంటుంటే మనం ఏం చేస్తాం? సరే అన్నాను. జన్మ పరంపరను తప్పించాలనే చిన్న ఆలోచన లేదు. కాస్తో కూస్త ఆస్తికులు అనుకునే వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తటానికి ఇట్లా వాళ్ళని వాళ్ళు ఏర్పాటు చేసుకుని రెడీగా ఉన్నారు. సరే, ఇప్పుడు రక్తదానం చేస్తారు, ఏమొస్తుంది? వీడికి కూడా ఏదైనా యాక్సిడెంట్ అయితే రక్తం వస్తుంది.
అంతేనా? ఈ జన్మలోనే యాక్సిడెంట్ అయితే రక్తం వస్తుంది. యాక్సిడెంట్ కాకపోతే రక్తదానం వృధా అవుతుందా? ఇట్లాంటి లెక్కలు లోకంలో. నేత్రదానం చేస్తే వచ్చే జన్మలో నేత్రం వస్తుంది. ఇంకేం దానాలు ఉంటాయి? బ్లాంకెట్ దానాలు చేస్తే వీడికి కూడా చలేసినప్పుడు ఎవడన్నా బ్లాంకెట్ ఇస్తాడు. అవయవ దానం, రకరకాల అవయవాలన్నీ దానం చేస్తే వచ్చే జన్మలో వీడికి కూడా అవయవాలన్నీ వస్తాయి. అంతేనా? లెక్కలు సరిపోయినాయా? ఈ లెక్కలతో దానాలు చేస్తుంటారు మనుషులు. తప్ప విమర్శ చేస్తారా? తప్పు అస్సలు కాదు, కానే కాదు. ఏ రకంగా లౌకికంగా కూడా తప్పు కాదు. ఎందుకంటే దానం అనే ప్రక్రియ ఎందుకుంది మన సనాతన సంప్రదాయంలో? అది ఏ దానమైనా కానీ, హాస్యం కోసం ఏదో చెప్పుకున్నాం కానీ, దానం అనే ప్రక్రియ తన దానిని ఇచ్చేయటం అనేది, తనది అనుకున్న దానిని వదిలేయటం అనే ఒక సంస్కారాన్ని నేర్పిస్తుంది. అందుకే మన పూర్వం మన ఇళ్లలో ఎవరైనా మహాత్ములు వచ్చారనుకోండి, ఒక మహాత్ముడికి 100 రూపాయలు మనం దానం చేయాలనుకున్నాం. మన ఇంటికి వచ్చాడు, భిక్ష ఇవ్వాలనుకున్నాం. ఏం చేస్తారు? ఆ ఇంటి పెద్ద ఎవరున్నారో తీసి 100 రూపాయలు ఇవ్వడు. 10 రూపాయలు ఇంట్లో వాళ్ళందరికి ఇస్తాడు. ఇచ్చి అందరి చేత చేయిస్తాడు. అందరూ ఏం చేస్తారు? ఆ భిక్ష ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేస్తారు. ఎంత చిన్న పిల్లవాడైనా సరే, చిన్నవాడు, వాడికి ఇప్పుడే చేతి పట్టొస్తే చాలు వాడి చేతి ఇప్పిస్తారు. ఇది సనాతన భారతీయ సంస్కృతి. ఏం నేర్పించాము అక్కడ? ఇవ్వటం నేర్పించాం, ఇచ్చి నమస్కారం చేయటం నేర్పించాం, వినయం, కృతజ్ఞత ఇవన్నీ నేర్పిస్తున్నాం. చిన్న విషయం, వాడు రూపాయి ఇచ్చాడో 10 రూపాయలు ఇచ్చాడో తర్వాత విషయం అది. ఇట్లా ఈ దానం అనే ప్రక్రియ లౌకికంగా ఎన్ని చేసినా సరే వాటన్నిట్లో వదిలేయటం నేర్పిస్తున్నాం కదా. నాది అనుకున్నాడు ఆ రూపాయిని, ఇప్పుడు నేను ఇస్తున్నా అనుకున్నాడు. ఏదన్నా అనుకోని గాక వాడు అనుకున్నది నాదనేది వదిలేయి. ఎంత దాకా వెళ్తాడు వాడు? దేహాత్మ భావాన్ని విడిచేదాకా వాడు ఆ పని చేస్తూనే ఉంటాడు. దేహాత్మ భావాన్ని విడిచేదాకా దానం చేయాలి. దేహాత్మ భావాన్ని ఎవరికి దానం చేయాలి ఇప్పుడు? ఏ పనికిరాంది ఇచ్చినా తీసుకోవడానికి గురువు ఉన్నాడు కదా, ఇచ్చేస్తే తీసుకుంటాడు. ఆయనకు భోక్తృత్వం లేదు కదా, తీసుకోవటం అనే ప్రక్రియ ఆయన చేయరు, సృష్టిలో విలీనం చేస్తుంటారు దాన్ని. అందుకే ఇవాళ ఏమిటి? మహాలయ అమావాస్య. మహాలయ అమావాస్య అంటే మహాలయం జరుగుతుంది. దీని మీద కూడా చాలా రకాలైన వాదాలు, చాలా రకాలైన అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి ఈ మధ్య పితృకర్మ గురించి. ఒకడేమో ఖండించేవాడు, ఒకడేమో సమర్థించేవాడు, ఒకడేమో మూర్ఖత్వం అంటాడు, ఒకడేమో అది సదాచారం అంటాడు. ఏం చేస్తున్నాడు? తాత్పర్యం తెలియకుండా విడిచిన వాడికి తాత్పర్యం తెలియదు, చేస్తున్న వాడికి తాత్పర్యం తెలియదు. మహాలయం జరగాలంటే జీవులన్నీ కూడా సృష్టిలో లీనం అవ్వాలి. ఇది గొప్ప ప్రక్రియ. ఋతుక్రమాలతో పోల్చి మన సనాతన ధర్మంలో ఈ ఋతువులో మహాలయం జరగటానికి ఒక ఏర్పాటు చేసిందంటే దానికి వెనుకల గొప్ప విజ్ఞానం ఉంటుందని మనం గుర్తించాలి. ఏం చేస్తున్నాడు అంటే పితృదేవతలందరికీ కూడా శాంతి లభించాలని ఈ కార్యక్రమం చేస్తారు, పితృకర్మ అనే కార్యక్రమం. ముందు ప్రాథమిక స్థాయిలోనే ఇది ఆచరించటంలో మనిషి మరణం యొక్క ప్రస్తావన తీసుకొస్తాడు. లేకపోతే అన్నిటినీ సాధించే సికందర్ అనుకుంటాడు వాడికి వాడు లోకంలో. బ్రతుకుతాడా లేదా అట్లా? అసలు వీడికి ఏం జరగదు, వీడికి ఎవరు అడ్డురారు, నేను అనుకున్నవి అన్న అవుతాయి అన్నట్లు సికందర్ అంటే తెలుసా? అలెగ్జాండర్, హిందీలో సికందర్ అంట. అంటే హిందీలో ఒక నానుడి లాగా అనమాట. సబ్ కుచ్ పానే వాళ్ళ సికందర్ కే జైసా, సబ్ కుచ్ సమైట్నే వాళ్ళ సికందర్ అంటారు. అంటే అన్నిటినీ కూర్చుకునే అలెగ్జాండర్ లాగా ఎగురుతున్నాడని తిట్టడానికి అనమాట, ఎగతాళి చేయడానికి. అన్నిటినీ సాధించేవాళ్ళగా తిరుగుతుంటాడు వాడు. వాడికి ముందు తన పితృదేవతలకు ఒక పూజ అనే ఒక చిన్న వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఏం తెలుస్తుంది? దేహం విడిచిపోయే ఒక జీవస్వరూపాన్ని చూడాలి ముందు. పితృదేవత ఉన్నాడా?
ఉన్నాడా లేడా? వాడికే కదా చేస్తున్నారు ఇది. వాడి శాంతి కోసం చేస్తున్నారు అనుకుంటున్నారు. అంటే ఒక జీవుడు ఉన్నాడా లేదా? ఆ తెలివన్నా రావాలా వద్దా? తిరిగాడిన తండ్రి పోతే ఆ దేహాన్ని నేనే తగలబెట్టి ఇప్పుడు ఇంకెక్కడో ఉన్నాడనుకునే తండ్రికి ఈరోజు నేను పిండం పెడుతున్నా. అంటే ఏదన్నా గాని పెడుతున్నా. అంటే ఒక జీవుడు అనే ఒక రూపాన్ని చూసినప్పుడు తాను కూడా అటువంటి వాడే అని వాడికి ఒక ఎరుక రావాలి. రావాలా లేదా? ప్రాథమిక స్థాయి ఇది. నేను ఈ దేహంతో శాశ్వత స్వరూపుడిని కాదు. నేను కూడా ఈ దేహం విడిచి వెళ్ళిపోతాను. వాళ్ళు ఎట్లాగైతే అన్నీ నాకు వదిలేసి ఏముందో చెత్తా చెదారం అంతా నాకు ఇచ్చేసి వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారో నేను కూడా అట్లాగే వెళ్ళిపోతాను కదా అనే ఒక ప్రాథమిక గుర్తింపు అయితే ఆ మనిషికి వస్తుందా లేదా? ఆ ప్రక్రియే వదిలేస్తే ఇక వీడికి ఏం పట్టలేదు ఇంకా. మరణం అనేది జీవుడు అనేది అంశమే గుర్తింపులోకి రాకుండా బ్రతుకుతుంటాడు వాడు. దేహమే నేను అనుకోని ఇంకా దేహంతోనే బ్రతకనుకొని. ఇది సనాతన ధర్మంలో ప్రాథమిక స్థాయి నుండి కూడా వాడికి గుర్తింపజేసే ఒక ఆచారం. దాని వెనుక ఎంత గొప్ప వివరణ ఉంది. ఏ బంధాలైతే ఏర్పరచుకున్నామో మనము ఆ బంధాలన్నీ అశాశ్వతం అని తెలుస్తుందా లేదా? ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎక్కడ ఏ రంగంలో చూసినా అందరూ విడిచిపోయారు. ఉన్నప్పుడు శాశ్వతం అనుకొని బ్రతికారు. ఈరోజు అది అశాశ్వతము అని కనిపిస్తోంది. కంటెకెదురుగా కనిపిస్తుంది. వైరాగ్యం పుట్టడానికి ఇలాంటి భావాలన్నీ కూడా కూర్చుకునేదాకా వాడు సాధకుడు కాడు, సాధకుడు ఎదిగిపోడు. ఇవన్నీ లోకంలో కూర్చుకొని వస్తే కదా వాడు సాధకుడు అవుతాడు. ఇటువంటివన్నీ ఆచారాలను సత్యం అనుకొని ఆచరించి వస్తారు. అనుకునే ఆచరిస్తారు. తప్పేం లేదు అందులో. అయితే ఈ కనీస విచారణను అందించే ఆ ప్రక్రియలో విచారణను తీసుకోకపోతే వాడి దౌర్భాగ్యం అది. తదినానికి పిల్లులు కట్టేసినట్టు ఉంటుంది. స్వామివారు చెప్పే కథలాగా విన్నావు కదా. అది పిల్లుల్ని కట్టేయటం అంటే తెచ్చి మరీ కట్టేసుకుంటాడు ఏమిటి ఎవరన్నా. అట్లానే చేస్తుంటారు ఈరోజు అన్నీ కూడా. అట్లా చేసుకోకుండా అది మూర్ఖత్వం. శాస్త్రాన్ని ఎదిరించకూడదు దీనికి. శాస్త్రాన్ని సరిగ్గా తాత్పర్యం తెలిసి ఆచరించమన్నారు. అంతేగాని ఇవన్నీ పుక్కిటి పురాణాలని పిచ్చి దాన్ని ఏమంటారు అనాచారాలని మూఢనమ్మకాలని మూఢాచారాలని మూఢంగా ఆచరిస్తే మూఢాచారం అవుతుంది. సత్లక్షణాన్ని ప్రయోగిస్తే సదాచారం అవుతుంది. అది నువ్వు చేసే ప్రయోగం మీద ఉంటుంది కానీ ఆచారంలో ఉండదు అది. ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఈ గుర్తింపు రావటానికి నువ్వు వేరు దేహం వేరు నువ్వు వేరు దేహం వేరు ఇది అశాశ్వతం నువ్వు శాశ్వతం ఇది కనిపించేటట్లు చేయటానికి. ఇంకా గొప్పగా చెప్పాలంటే శ్రద్ధయా క్రియతే ఇది శ్రార్థం. శ్రద్ధతో ఆచరించేది శ్రార్థకర్మ. శ్రద్ధ ఎవరిది? పిండానిదా అయ్యగారిదా మీ నాన్నదా? నీది శ్రద్ధ. శ్రార్థకర్మ నీది, నీ ప్రయోగం అది. ఎంత శ్రద్ధ, ఏం శ్రద్ధ దీంట్లో అంటే తన గురించి తను తెలుసుకోవడానికి జీవ అంశాన్ని గౌరవించటం శ్రార్థం. జీవాన్ని గౌరవిస్తున్నాం అక్కడ. పితృదేవతలు అంటే అందుకే ఏం చెప్తారు, తండ్రి తల్లి కాదు ఎవరెవరు పితృదేవతలు ఉన్నారో వాళ్ళందరికీ తర్పణం అవుతుంది అంటారు. ఈ కాలంలో చేసినది ఏదైనా ఈ 16 రోజుల కాలంలో మహాలయ కాలం అంటారు దీన్ని. ఆ కాలంలో చేసినది ఎవరికైనా అందుతుంది అంటారు. ఎవరికి అందుతుంది అంటే నువ్వు ఇచ్చే సంస్కారం వాడి సంస్కారాన్ని అందుకోగలిగి మ్యాచ్ అయ్యే ప్రతి పితృదేవతకు అది అందుతుంది. అందుకే స్వామివారు చెప్పే ఉన్నతమైన పితృకర్మ ఎట్లా ఉంటుంది, నువ్వు పుత్రుడివో పుత్రికవో ఎవరివైనా సరే ఆధ్యాత్మిక బోధన అందించు. ఆధ్యాత్మిక బోధన అందిస్తే ఆ జీవుడు ఆ జీవభావం నుండి ముక్తుడవుతాడు, ఎదుగుతాడు వాడు. ఈ విషయ వింతల్లో పడి ఎదగలేక కొట్టుకుని చస్తున్నాడో ఆ విషయ వింతలు లేవు వాడికి. ఇప్పుడు బిజీగా ఉన్నామంటారు చూసా, బతుకున్నంతకాలం బిజీగానే ఉంటాడు, చచ్చిన తర్వాత తీరిక వస్తుంది వాడికి. అక్కడన్నా కనీసము నువ్వు గ్రహించి నువ్వు అవగాహన చేసుకుని ఆచరించిన అధ్యాత్మ విద్య సాధన వాడికి అందుతుంది. ఎందుకంటే నీతో సంబంధం పెట్టుకున్నాడు జీవుడు, అది వాడికి అందుతుంది, ఎక్కడున్నా అందుతుంది. బోధ యొక్క గ్రహింపు అనేది ఎవరు ఎక్కడ అనే
భౌతిక అంశంతో చూపించలేదు. అది ఒక ప్రక్రియ సృష్టిలో. సృష్టి యొక్క ఆటో డిజైన్లో అది ఒక ప్రక్రియ. బోధ జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఏ రూపంలోనైనా సరే గ్రహించేవాడికి అందుతూ ఉంటుంది. ఎట్లాగైతే అంతటా సిగ్నల్స్ వ్యాపించి ఉన్నాయి. నువ్వు ఎక్కడ సెల్ ఫోన్ పెడితే యాక్టివేట్ చేసి పెడితే దాన్ని అందుకుంటుంది టవర్ నుండి. అంతేనా? ఈ నెట్వర్క్ నీకు తెలిసింది సృష్టి నుండి కాపీ కొట్టిన నెట్వర్కే కదా అంతర్జాలం అంతా. అట్లాగే ఉంది ఇక్కడ. ఇక్కడ ఎంతమంది తిరుగుతున్నారో ఇప్పుడు. సాధకులే ఉన్నారు, సిద్ధులే ఉన్నారు, ఎవరున్నారు, ఎవరికి కావాలో వాళ్ళు ఉన్నారు. అక్కర్లేనివాడు భౌతికంగా ఉండడు, అభౌతికంగా కూడా ఉండడు. అవసరం ఉన్నవాడు భౌతికంగా కూడా ఉంటాడు, అభౌతికంగా కూడా ఉంటాడు. ఇది సృష్టి రహస్యం. అందుకు అధ్యాత్మ విద్యా దానమే దానం అని చెప్పటం ఇక్కడ. దానం వల్ల ఎదిగేది ఏమిటి అంటే ఏధ వృద్ధో ధాతు. ఎదిగేది ఏమిటి అంటే భౌతికమైన ఎదుగుదల కాదు, ఇక్కడ బుద్ధిపరమైన వికాసమును పొందింపజేస్తుంది అధ్యాత్మ విద్య. కనుక ఎవరికైనా ఏదైనా దానం చేయాలంటే డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు మన దగ్గర. కొద్దిగా బుద్ధి ఉంటే, అధ్యాత్మ విద్య తేజస్సు ఉంటే ఎంతైనా ఇవ్వచ్చు. ఎంతమందికి ఇవ్వచ్చు? ఎంతమందికైనా ఇవ్వచ్చు. దీనికి మనం ఎన్నిసార్లు ఉపమానం చెప్పుకున్నా. వెలిగిన దీపం ఎన్ని దీపాలను వెలిగించగలదు? ఎన్నైనా. దాని కాంతిని కోల్పోదు, దాని ప్రకాశాన్ని పంచివ్వదు, అయినా సరే అన్నిటినీ దానితో సమానంగా వెలిగిస్తుంది. ఇది దీపం. కనుక బోధ దీపం వంటిది, జ్ఞానం ప్రకాశం. ఆ జ్ఞాన ప్రకాశాన్ని ప్రసరింపజేయటమే దానం. దానం చేత ఎదగటం. అందుకే లోకంలో విద్యను బోధించే, అంటే మామూలుగా లౌకిక విద్యలను బోధించే గురువే చాలా గొప్పగా పూజింపబడతాడే, మరి అధ్యాత్మ విద్యను బోధించిన గురువు, ఆ స్థానంలో ఉన్నవాడు ఏమిటి గొప్ప విశేషం అక్కడ అంటే, జీవుడనే ఒక రచనా క్రమంలో ఉన్న ప్రక్రియలో ఉన్న వాడికి దారిని చూపించటం. దీని మీద మనకు పూర్వం తెలిసిన కథనే వీడు కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఏమిటంటే, చీకట్లో వెళుతున్నాం, దారిలో రోడ్డు మీద, రహదారి మీద వెళుతున్నాడు. చీకట్లో వెళుతున్నప్పుడు, ఇది మనకు లోకంలో చెప్పేదే, అధ్యాత్మ విద్యలో వేదాంతంలో చెప్పే ఉపమానమే అయినా కూడా, ఇప్పుడు చీకట్లో వెళుతున్నప్పుడు ఒక బండి మీద స్పీడ్గా వెళుతున్నాడు అనుకున్నాం. అక్కడెక్కడో రోడ్డు మీద ఒక తాడు ఉంది. అది ఎట్లా ఉంది? పాములాగా పడుంది. దాని మీద బండి తోలకుండా తప్పించడానికి వీడు పక్కకు తిప్పాడు. పక్కనే గుంట ఉంది. గుంటలో పడి కింద పడ్డాడు. కింద పడి వీడి కాలు విరిగింది. శాశ్వతంగా అవిటివాడయ్యాడు. తర్వాత వాడు ఏం చేశాడు? అసలు అక్కడ గుంట ఎందుకుంది, ఆ పాము ఎందుకుంది అని తిట్టుకొని వెనక్కి తిరిగి చూశాడట. చూస్తే అది పాము కాదు. అదేమిటి? తాడుంది. అంటే దీన్ని చూసి నేను పాము ఎట్లా అనుకున్నా, అప్పుడైతే పాములాగానే కనిపించింది అనుకున్నాడు. ఇప్పుడు వీడికి ఎట్లా అనిపిస్తుంది? శాశ్వతంగా కుంటివాడు అయిపోయిన తర్వాత వాడికి ఎట్లా అనిపిస్తుంది? ఆ రోజుని నేను తాడుని తాడుగానే చూస్తుంటే ఇంత అవాంతరం జరిగేది కాదు కదా అనుకుంటాడు. అది చూడాలంటే వాడికి అప్పుడు ఏముండాలి? ఒక స్ట్రీట్ లైట్ ఉండాలి. అవునా? స్ట్రీట్ లైట్ ఏం చేసింది? ఉన్నంత మాత్రం చేతనే తాడుని తాడుగా చూపించింది, పాము లేదన్న పాము ఉందనే భ్రాంతి కలగకుండా చూపించింది. అవునా? ఆ స్ట్రీట్ లైట్ ఉంటే నా తర్వాత ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది అనుకొని వాడు ఏం చేశాడట, కుంటివాడైనా సరే ఓ స్ట్రీట్ లైట్ పెట్టించాడు అక్కడ. అట్లాగే జీవుడు ఇంత అవాంతరాన్ని పొంది ఈ జన్మల్లో కొట్టుకొని చచ్చిపోతుంటే, దాన్ని తప్పించడానికి ఒక గురువు ఉంటే బాగుండు కదా అని వాడు గురువుని దర్శనం చేసి తప్పించుకున్న ఆనందాన్ని పొందిన వాడు ఏం చేస్తాడు? ఆ గురువుకి సపోర్ట్గా నిలబడతాడు. దేనికి? గురువు బోధ చేస్తుంటే దానికి అందరి సహకారము వనరుల విషయంలో కావాల్సి వస్తుంది. అందుకే అధ్యాత్మ విద్యలో దానం చేయటం అంటే
గురువు యొక్క ఆశయానికి నువ్వు చేయగలిగిన సహాయం చేయటం. ఏ రూపేణైనా సరే, డబ్బే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ రకంగా సేవ చేయాలో ఆ రకంగా సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎట్లా చేయాలి? ఆ సంస్థ నడవాలంటే ఎన్ని రకాలైన వనరులు అవసరం ఉంటాయో అన్నిట్లో నీకేది చేతనైతే అది దానం. ఎందుకు? నువ్వు గుంటలో పడకుండా నిన్ను రక్షించింది ఎవరు? స్ట్రీట్ లైట్, గురువు. జీవుడు అవ్వకుండా రక్షించింది ఎవరు? గురువు. కనుక ఆ విద్య ఇప్పుడు అందరికీ అందాలి. ఇంకెవరు పడకూడదు. పడ్డవాడైనా పడనివాడైనా ఇద్దరికీ ఆ కృతజ్ఞతా భావం ఉంటుందా లేదా? ఉంటుంది. అట్లాగే తాను కూడా తనకు చేతనైనంత ఏ రకంగా అయితే ఆ రకంగా సేవ. ఎందుకు? తద్వారా తనని సేవించుకుంటున్నాడా, సంస్థను సేవిస్తున్నాడా, గురువుని సేవిస్తున్నాడా, లోకానికి సేవిస్తున్నాడా? ముందు తనకు, తర్వాత లోకానికి కూడా అందుతుంది. దీపం తను వెలుగుతుంది, తర్వాత లోకానికి వెలుగునిస్తుంది. కనుక సువిద్య కావాలి. సువిద్యయే దానం వలన పొందే ఫలం. తనదంటూ వదిలేయటం అనేది ప్రవృత్తితో సహా అన్నిటినీ దానం చేసేయాలి. ఎవడు తీసుకుంటాడు ప్రవృత్తినిస్తే? స్వామివారు రాశారు భగవద్గీతలో, కర్మఫలాన్ని వదిలేయటం అంటే అరటిపండు తిని తోలు వదిలేస్తే తినే మేకలేవి లేవు ఇక్కడ. ఏదైనా తింటుందా? ఎవరున్నారు తీసుకోవడానికి? నీకు అక్కర్లేనివన్నీ ఇస్తే. నీది కాని ప్రవృత్తిని ఇచ్చేస్తే తీసుకోవడానికి ఎవడున్నాడు? వాడిది వాడికి ఉంది కదా. ఎవరు లేరు. ఎక్కడికి పోతుంది అది అంటే లేనిది లేనిదైపోతుంది. ఇన్నాళ్ళు నీ దగ్గర ఉండేది ఏమైంది? లేనిదైనా కూడా ఉన్నదాని వలె పోషింపబడింది. ఉందా లేదా ప్రవృత్తి? జీవుడు లేవు, కానీ వీడి దగ్గర అవి పోషింపబడినాయి. ఇప్పుడు వీడు వదిలేస్తే, దానం చేస్తే ఏమవుతాయి? అవి ఉండవంతే. ఎవరు తీసుకోరు, ఉండవంతే. అందుకే వదిలేస్తే చాలు, అవి ఉండని స్థానానికి వెళ్ళిపోతాయి, లేమిలోకి వెళ్ళిపోతాయి. అవి నువ్వు ఉండు చాలు, నువ్వు ఉనికిలో ఉండు. ఇది సువిద్య. సువిద్య దానం వలన ఏధతే, వృద్ధి పొందుతుందట. వదిలేయటం అన్న విషయం వస్తే ప్రతిదీ అసలు ఏం చెయ్యాలి అని ఎవడన్నా మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఎదగాలంటే, సాధనలో ఎదగాలంటే ఏం చేయమంటారు? లిస్ట్ ఇస్తాం వాడికి. ఇది వదిలే, అది వదిలే, అది వదిలే. వదిలేయాల్సినవి ఇన్ని ఉన్నాయి, ఇన్ని చెప్తున్నారు ఏంటి? అన్ని వదిలేయటమే పనా అంటే, వదిలేస్తే కదా నీకు అర్థమవుతుంది. తర్వాత ఏమర్థమవుతుంది వదిలేస్తే? మనం చేత్తో దేన్ని వదిలేస్తాం? చెయ్యిని వదిలేస్తామా, పట్టుకున్నది వదిలేస్తామా? చేతిని వదిలేయం కదా. నువ్వు వదలగలిగినవన్నీ నువ్వు పట్టుకున్నవే, నీవి కావవి. చివరిదాకా నీ అలవాట్లతో సహా, నీ వస్తువులతో సహా చివరిదాకా నువ్వు ఎన్నెన్ని విడిచానంటున్నావో అవన్నీ నీవి కావు అని నువ్వు తెలుసుకోవాలంతే. నేను విడిచాను అని విడిచిపడొద్దు. అవి నీవి కావు, నీ చేతిలో నువ్వు పట్టుకున్నవి అవి. చెయ్యి కాదది. చివరికి నీ చెయ్యి నీకు మిగులుతుంది. ఎన్ని ఇచ్చినా, ఎన్ని దానం చేసినా చివరికి మిగిలిపోయేది ఏమిటి? తన చెయ్యి. చేత్తో అన్ని ఇచ్చేస్తాడు, తర్వాత ఏముంటుంది? తన చేయి తన దగ్గర ఉంటుంది. అట్లాగే అన్ని వదిలేసిన తర్వాత నేనై ఉంటా. ఇదే సువిద్య. ఎంత దాకా నువ్వు వదలగలుగుతావు? అన్ని అంటించుకున్నవే, అన్ని పట్టుకున్న వాటిని వదిలేస్తాం. సూత్రాలన్నీ చాలా అవలీల, కాకపోతే ఆచరిస్తే పచ్చివెళ్ళకాయ నోట్లో పడిందో లేదో తెలుస్తుంది. లేదు, అదంతా కూడా ఊహయే. ఎవ్వరికి ఏ దోషం లేకుండా అందరికీ అవగాహన అవుతుంది అధ్యాత్మ విద్య. ఇది తథ్యం. ఎంత నీచ స్థితిలో సమాజం ఉంది అన్నా తప్పకుండా అందుకుంటాడు వాడు. ఎంత స్వరూపానికి దూరంగా విసిరేసుకున్నా ఆ వేగం బంతికి ఏం చేస్తుంది? గోడకు తగిలి వెనక్కి తీసుకొస్తుంది. అంతే వేగంగా వెనక్కి వస్తాడు. కాబట్టి ప్రజలను తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు.
తప్పకుండా అర్థమవుతుంది. కాకపోతే కొద్దిగా అమ్మ పాత్ర వహించాల్సి వస్తుంది. వైద్యుడు ఏం చేస్తాడు, క్యాప్సిల్ ఉంటుంది, చుట్టానికి నిగనిగలాడుతూ ఉంటుంది, లోపల మాత్రం చేదుగా ఉండే ఒక పొడి ఉంటుంది, అవునా? అట్లాగే చేదుదైనా సరే ఆ క్యాప్సిల్ ఏదైతే వాడికి ఆ రుచి తగలకుండా ఇబ్బంది కలగకుండా మాత్ర ఇస్తున్నాడో అట్లా కొన్ని ఉపాయాలు చేయాల్సి వస్తుంది అంతే. వశిష్ఠుల వారు అంత కఠినంగా చెప్తే తీసుకునే అంత తెలివి లేని ప్రజలకు, అంత సంస్కారం లేని ప్రజలకు కొంచెం అదే దాన్ని ఏం చేస్తాం ఇప్పుడు, పూర్వం ఆయుర్వేదంలో ఎక్కువ పొళ్ళు ఇచ్చేవాడు. ఈ పొడిని మళ్ళీ వేడి నీళ్ళలో కలుపుకొని తాగాలి, చేదు ఉంటుంది, అదేమో లోపల ఎన్నో రకాల వికారాలు వచ్చేటట్టు ఉంటుంది. ఆ భయానికి అందరు ఆయుర్వేదాన్ని వదిలేస్తారు. ఇప్పుడు ఆయుర్వేదం మందులు వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు, ఏమిటని క్యాప్సూల్స్ తయారు చేస్తున్నారు, టాబ్లెట్స్ తయారు చేస్తున్నారు. ఏముంది, చక్కగా 2 వేసుకోమంటే వేసేసుకుంటాడు వీడు. ఇప్పుడు దానికి అదే మందు వీడికి గ్రహింపయోగ్యంగా వెళ్ళింది. అప్పుడు కూడా తాగొచ్చు అదే మందు, అంతే అయినా కూడా దీన్ని ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, వాడు ఎట్లా తీసుకోవాలో అట్లా ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఒక్కటి కొంచెం కష్టమైన పని తప్ప మిగతాదంతా వాడు తీసుకుంటాడు, ఇవ్వగలడు. గ్రహింపు, వ్యక్తీకరణ ప్రతి వ్యక్తిలో ఉన్న శక్తి. కనుక దానం అంటే, దానం వలన ఏది వృద్ధి పొందుతుంది అంటే, సువిద్య అనటంలో పదంలో ఆ వాక్యంలోనే అర్థం ఏమిటంటే విద్యాదానమే దానం అని, అధ్యాత్మ విద్యా దానమే దానం అని. ఇంకే దానమైనా ఏం చేస్తే వాడికి ఏది ఇచ్చినా సరే టెంపరీ, వాడికి ఈ జన్మకు కూడా కాదు, అప్పటికప్పుడు కాసేపు అన్నం ఎంతసేపు మనం పెట్టే అన్నంతో వాడు జీవితాంతం బ్రతుకుతాడా? సాయంత్రం వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ తింటాడు. మనం ఇచ్చే వాటితో వాడి జీవితం ఏం గడవటం లేదు. కనుక శాశ్వతంగా తనకు లభించేది, తను పొందగలిగినది అధ్యాత్మ విద్య, అది అందించటమే దానం. చెప్పండి. కే దస్యవః సంతి కువాసనాఖ్యాః కః శోభతే యః సదసి ప్రవిద్యః మాతేవ కా యా సుఖదా సువిద్యా. సుఖదా కాదు, సుఖదా సువిద్యా. కిమేధతే దానవశాత్ సువిద్యా. దానవశాత్ కిమేధతే దానవశాత్ సువిద్యా. ఓం తత్ సత్.